యెషయా గ్రంథం. మనం ఏ సిరీస్లో ఉన్నాం? యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి, ఆ జంతువుల్లో ఏది లేక ఉండదు, దేని జతపక్షి దాని దగ్గర ఉండక మానదు. నా నోటి నుంచి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని భోజనం. అక్కడ నానుంది, కింద ఆయన ఉంది, ఇలాంటివి మీరు ఆలోచించొద్దు. వాటి గురించి తర్వాత ఎప్పుడైనా చూసుకుందాం. సరే, మళ్ళా మీకు ఆలోచన లేదు, నేను చెప్పాను కదా, నాకు తెలిసి హాఫ్ బ్రెయిన్ అంతా మట్టే ఉంటుంది కదా మనోళ్ళకి. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోండి, ఆ జంతువుల్లో ఏది లేక ఉండదు, దేని జతపక్షి దాని దగ్గర ఉండక మాందట. నా నోటి నుంచి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. హల్లెలూయా. దేవుని నోటి ఊపిరి అనగా దేవుని ఆత్మ. దేవుని ఆత్మ వాటిని పోగు చేస్తట. అంటే దేని జతపక్షి దాని దగ్గర ఉంటుందట. ఏ వాక్యం అయితే ఉందో దానికి సంబంధించిన సమాధానం బైబిల్లో ఇంకా ఎక్కడో ఉంటుందట. అది మనం జాగ్రత్తగా పరిశీలించి ఆ రెండింటినీ ఒక చోటకు చేర్చినప్పుడు దానికి సంబంధించిన సమాధానం మనకి అర్థమవుతుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని గ్రంథాన్ని ఎలా చదవాలి? పరిశీలించి చదవాలి. కనీసం చదువుతున్నారా? పరిశీలన గురించి చూద్దాం, కానీ చదువుతున్నారా బైబిల్? ప్రతిరోజు ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఎప్పుడు సాధ్యమైతే అప్పుడు చదవండి. కానీ ఎప్పుడు చదివినా ఎలా చదవాలి? పరిశీలించి చదవాలి. ఎందుకంటే ఇది మనిషి రాసింది కాదు, 3వ తరగతి 4వ తరగతి పుస్తకం అసలే కాదు. ఇది దేవుని గ్రంథం కాబట్టి దాన్ని పరిశీలనగా చదివితే ఎన్నో సంగతులు మనకు అర్థమవుతాయి. లాస్ట్ వీక్ జత పక్షుల గురించి చెప్పాను. నేను జత కాని పక్షుల గురించి చెప్పడానికి ముందు ఓ జత పక్షి గురించి చెప్పాను, ఒక జంట కోసం. ఏంటి సబ్జెక్టు? తెచ్చారా బ్రెయిన్? వదిలేశారా? బాహువు, మధ్యవర్తి, యేసుక్రీస్తు. చెప్పలేదా? బాహువు ఎవరికి బయలుపరుచును, అది. ఆ బాహువు మధ్యవర్తి అయింది. ఆ మధ్యవర్తి ఎవరో కాదు, యేసుప్రభువే. సో యేసుప్రభు దేవుని బాహువు అయితే యేసుప్రభువే దేవుడు రా బాబు అని చెప్పుకున్నాం లేదా? మరి తెల్ల మొఖాలు వేసుకుని చూస్తారంటే ఎర్రోళ్ళలాగా చర్చకొచ్చారు కదా. ఏంట్రా బాబు లాస్ట్ వారం అంటే? ఇప్పుడు పాయింట్లు చెప్పొద్దు నాకు, కనీసం ఇది నేర్చుకున్నామంటే అదన్నా కొంత ఐడియా ఉండాలి కదా. అది ఐడియా పెట్టుకోండి. ఈ సిరీస్ వచ్చే వారం ఉంటుందో లేదో తెలియదు, కానీ ఈ సిరీస్ ఎప్పుడు చెప్పినా ఖచ్చితంగా మీకు ఒక జతపక్షిని చెప్తాను. ద్వితీయోపదేశకాండం నేను ఒకసారి చెప్పిందే ఇది. 34వ అధ్యాయంలో చూడండి. మోషే మోయాబు మైదానం నుంచి యెరికో ఎదుటనున్న ఆ కొండ వైపుకి వెళ్ళిపోయాడట. అక్కడ దేవుడు అన్నీ చూపించాడట. మరియు 4వ వచనం, యెహోవా అతనితో ఇట్లన్నీ సంతానమునికి ఇచ్చేదని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే, కన్నులారా నిన్ను చూడనిస్తాను కానీ నువ్వు అక్కడికి వెళ్ళకూడదన్నాడు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలోనే మృతి నొందాడు. బెత్పయేరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాల వయసు కలిగినవాడు. ఇశ్రాయేలు మోయాబు మైదానంలో మోషేను బట్టి 30 దినాలు దుఃఖం సెలపగా మోషేను గురించి దుఃఖం సెలిపిన దినాలు సమాప్తమైపోయాయి అని రాశాడు. 30 రోజులు ఏడిచారటండి మోషే చచ్చిపోయినది. ఆ మోయాబు దేశంలో లోయలో మోషే చనిపోయి పాతి పెట్టబడిను. అతని సమాధి ఎక్కడుందో ఎవడికీ తెలియలేదట. ఒక క్వశ్చను. చచ్చిపోయాడు, పాతి పెట్టబడ్డంటే ఎవడొకడు పాతి పెట్టాడు కదా. మరి సమాధి ఎక్కడుందో ఎవడికి తెలియకపోవడం ఏంటి? ఫోన్లే వదిలే.
ఇశ్రాయేలీలు 30 రోజులు ఏడిచారట, వెతుక్కుని వెతుక్కుని సమాధి దొరకలే. చచ్చిపోయాడని విషయం తెలిసిందంతే, సమాధి దొరకలేదు. 30 రోజులు తిరిగితే లోయలో పాతి పెట్టారు. అసలు మోషేని ఎవరు పాతి పెట్టారా బాబు? మనం యెహోషువ చదివితే దొరకదు. ఆ తర్వాత న్యాయాధిపతులు, రాజులు, ఏమి సమూయేలు ఏమి చదువు దొరకదు. కీర్తనలు, సామెతలు చదువుకుని పో, మత్తయి, మార్కు, లూకా చదువుకుంటా పోతా 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 ఉంటే ఒక కాగితపు పత్రిక ఒకటి ఉంటుంది, యోధా పత్రిక. యోధా పత్రికలో 9వ వచనంలో ఇలా అంటాడు, అయితే ప్రధాన దూతైన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక నేను అని ఒక వచనం పాడేశాడు. ఇక్కడ మికాయేలు వచ్చాడట. అది విషయం. మోషే చనిపోయినప్పుడు మోషే దేహం దగ్గరికి మికాయేలు వచ్చాడు. మికాయేలు బరియలు చేయాలనుకున్నప్పుడు వీడు అపవాదం ఉన్నాడు కదా, వాడు వచ్చి వీలు లేదు, ఇతను మానవుడు, నువ్వెలా చేస్తావు అన్నప్పుడు మికాయేలు దేవదూతట దూషించి తీర్పు తీర్చక, అంటే దేవదూత సైతం, దేవదూతల్లో ప్రధానుడు సైతం దూషించలేదురా బాబు, ఎదుటోళ్ళని దూషించలేదు. చెడ్డోడాడు, అపవాదిని దూషించినా పర్లే, అయినా దూషించకుండా దేవుడే నీకు తీర్పు తీర్చడానికి గద్దించి మికాయేలు దేవదూత మోషేని పాతి పెట్టెను. కాబట్టే మోషే సమాధి ఎక్కడుందో తెలియలేదు. ద్వితీయోపదేశకాండంలో ఉన్న ఒక పక్షికి జతపక్షి ఎక్కడుంది? యోధా పత్రికలో ఉంది. దేని జతపక్షి దానికి ఉండక మానదు, ఎక్కడో ఉంటుంది. అందుకే యెహోవా గ్రంథాన్ని పరిశీలన చేసుకుని చదవాలి, జాగ్రత్తగా చదవాలి. నేను బైబిల్ స్టడీ చెప్పేటప్పుడు అప్పట్లో ద్వితీయోపదేశకాండం వచ్చిన తర్వాత మోషే శరీరం ఏమైందో అర్థం అవ్వలేదు నాకు. ఆ తర్వాత పరిశీలన చేసుకుని చదివినప్పుడు అప్పుడు ఎప్పుడో ఆ పక్క పక్షి దొరికింది, జతపక్షి. ఓహో, ఇలా జరిగిందా, దేవుని స్తోత్రం. ఇంకా గట్టి చెప్తాం. అయితే ఈరోజు మన సబ్జెక్ట్ అది కాదు కదా. మన సబ్జెక్ట్ ఏంటంటే బైబిల్లో జత కాని పక్షుల గురించి, ఒకదానికొకటి సంబంధం లేని పక్షుల గురించి. జనరల్గా జనాలందరూ అదే కాదండి, కొత్తగా పెళ్ళి అయితే ఏమైనా ఆశీర్వదిస్తారు, చిలకా గోరింకల్లా కలిసి ఉండి. ఎప్పుడన్నా చిలకా గోరింక కలిసి ఉండడం చూసారా ఎవడైనా? నవ్వుతారేంట్రా బాబు? చిలకా గోరింక కలిసి ఉండడం చూసారా? చిలక కలిసి తిరుగుతాయి, గోరింక కలిసి తిరుగుతాయి. చిలకా గోరింకలాగంటే అర్థం ఏంటి? ఎప్పుడు కలుసుకోకండి బాబునా. అలాగా జత కాని పక్షులు మనం ఎదుగుతున్నప్పుడు బైబిల్లో జత కాని ఒక 3 పక్షుల్ని ఈరోజు వెతుకుదాం. దాని గురించి అసలు ఎందుకు అలాగ ఉన్నాయో పరిశీలన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఇంకా గట్టిగా చెప్దాం ఆమేన్. తల్ల ఉంచుతారా? చిన్న ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. మద్యముతో మత్తులై ఉండొద్దు, దానిలో ఏముంటుందట? దుర్వ్యాపారం కలదంటే అమ్మో నిజమే, దొంగ వ్యాపారం చేస్తుంటారు, బెల్ట్ షాపులు. వ్యాపారం కాదు అది. ఒరిజినల్గా మనకేంటంటే దానిలో చాలా దుష్టక్రియలు ఇమిడి ఉన్నాయి. మందు తాగడంలో అంట చాలా తప్పులు, చాలా దుష్ట కార్యాలు ఇమిడి ఉన్నాయట. నిజమేనా? ఎలా అనుకుంటున్నాం? తాగుతాడండి, తాగిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఏంట్రా తేడాగా ఉన్నావు, వాళ్ళ కూడా ఇల్లు కొంపదీసి తాగావా అంటే లేదమ్మా. ఫస్ట్ ఏమొచ్చింది? అబద్ధం. మద్యంలో అబద్ధం ఉంది, అయిపోయింది. ఆ తర్వాత ఇటు తాగడానికి బోల్ డబ్బులు ఖర్చు పెడతాడు, మద్యంలో దుబారా ఉంది. ఆ తర్వాత
తాగేసిన తర్వాత కాముగా ఉంటామా? ఎవడో పక్కన ఏదో అన్నా అంటే ఓ బూతులు తిడతాం. తాగేసి పచ్చి బూతులండి. మద్యంలో ఏముంది చెప్పండి? బూతులు ఉన్నాయి. ఎవడో వచ్చి వాడు కొట్టాడు, తాగినోడు ఊరుకుంటాడా? తిరిగి అటు పక్కన నుండి చితక కొడతాడు. ఏమంటారు పోలీసులు? కేసు ఏమని పెడతారు? తాగేసి కొట్టుకున్నారు సార్. ఏమంటారు వాళ్ళు? తాగేసి కొట్టుకున్నారు. మద్యంలో ఏముంది? కొట్టుకోవడం ఉంది. ఈలోపు ఏదో పెద్ద అటుపక్కోడి మీద చాలా పగ, కోపం ఉంది. వీడు మామూలుగా ఉన్నప్పుడు ఆయన చూసి పళ్ళ విలువడు అంతే. వీడు ఫుల్గా మందేసి ఉన్నాడు. అటుపక్కనోడు కనబడితే ఏమనిపిద్దంటే చంపేద్దాం వీడిని. ఏదోటి తీసుకుంటాడు, నెత్తి మీద వేసి కొడతాడు, బుర్ర పగిలిపోయి చచ్చిపోయాడు. ఏరా ఎందుకు చంపేసావు అంటే, ఇలా ఇలా ఇబ్బంది పెట్టాడు సార్, కానీ మందు తాగేస్తున్నాను, కోపంలో కొట్టేశాను అంటాడు. మద్యంలో హత్య ఉంది. ఈలోపు తాగేసి ఇప్పుడు బండి మీద వెళ్ళాడంటే మందు కొట్టుకి తీసుకున్నాడు, ఆరాటం తగ్గక అక్కడ తాగేసాడు కొంత. ఇంటికి బండి తోసుకుని వెళ్తాడా? నడుపుకునే కదా వెళ్తాడు. చట్ట ప్రకారం అది మందు తాగి బండి నడపచ్చా? మద్యంలో చట్టాన్ని అతిక్రమించడం ఉంది. ఎన్ని ఉన్నాయి చూడండి. ఆ తర్వాత ఇక తాగుడు ఆకబిడి తాగి కొద్దీ పని అంతా చేయలేడు. పని తగ్గిపోతే తాగుడు ఎక్కువైపోద్ది. అందుకని అప్పులు చేయాలి. మద్యంలో ఏముంది? అప్పులు ఉన్నాయి. ఒక ఆవిడ అంటది, ఏ అమ్మ సంవత్సరానికి వెళ్ళంటే మా ఆయన తాగేసి వచ్చి కూడేస్తున్నాడండి, నేను వెళ్ళంటది. మద్యంలో విడాకులు ఉన్నాయి. మద్యంలో విడాకులు ఉన్నాయి. కొన్ని రోజులు పోతులేదు, వీడు దగ్గితే రక్తం వచ్చేస్తుంది సార్ అంటాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి. ఏ తాగుతావు అంటే ఏదో కొంచెం. డాక్టర్ ఎర్రోడా? కొంచెం తాగితే తగ్గితే రక్తం వచ్చేద్దా? మద్యంలో అనారోగ్యం ఉంది. మద్యంలో అనారోగ్యం. చెట్ట చివరిగా దగ్గి 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 చచ్చిపోతాడు. మద్యంలో చావు ఉంది. మద్యంలో దుర్వ్యాపారం కలదు అంటే చిన్న విషయం కాదు. మద్యంలో అన్ని రకాల దుష్టక్రియలు ఇమిడి ఉన్నాయి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నాడు. అంటే బీరు పర్లేదు కదా మరి అలా ఇలా అంటే. మీరు ఎప్పుడైనా మందుల షాపులకు వెళ్ళి శనగపప్పు అడగండి, ఒక కేజీ శనగపప్పు ఏమంటాడు? ఇది ఎక్కడి నుంచి వచ్చాడు? ఈడైతే ఇక్కడోడు కాదు, భూమి మీదోడు అయితే కాదు. ఎందుకంటే కిరాణా కొట్లో ఉంటుంది అది. మరి బీర్ ఎక్కడ దొరుకుతుంది? మందు షాపులోనా? మందు అమ్మే షాపులోనేనా? ఎందుకది? అది మందు కాబట్టి. అది మందు కాబట్టి మందు షాపులో ఉంది. అయితే మద్యంలో దుర్వ్యాపారం ఉన్నది కనుక మద్యముతో మత్తులో ఒకటి బాగానే ఉందండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. ఎవరైనా ఆడవాళ్ళు వాక్యం చెప్పకూడదు, ఆడవాళ్ళు సేవ చేయకూడదు అని అంటే మీకు ఒక విషయం చెప్తాను. సామెతలు 31వ అధ్యాయంలో ఉంచండి. దెబోరా పాట రాసింది, అది బైబిల్లో ఉంది. మిరియం పాట రాసింది, అది బైబిల్లో ఉంది. హన్నా పాట రాసింది, అది బైబిల్లో ఉంది. ఎలిజబెత్ పాట రాసింది తెలుసా? అది కూడా బైబిల్లో ఉంది. నువ్వు అంటావు ఆడవాళ్ళు పాటలు పాడొచ్చండి, వాక్యం చెప్పకూడదంటే 31వ అధ్యాయం ఎవరు రాశారు తెలుసా? లెమూయేలు వాళ్ళ అమ్మగారు. 31వ అధ్యాయం ఒక స్త్రీ చెప్పిన మాటలు. పోనీ పెద్ద ఎవరికే కనపడిన అధ్యాయమా అంటే అందం, మోసగారు, సౌందర్యం అర్థం తెలుసు కదా, అందరికీ తెలుసు. చెప్పింది ఎవరనుకుంటే ఆడవాడు మగోళ్ళతో చెప్పిస్తే పోరా మీకేం తెలుసు అంత విలువ అంటదని ఆడదే. ఇప్పుడు మేము కనుక ఎందుకమ్మా పౌడర్ అంటావు, జెల్ అంటావు, అంత అలాగే ఎందుకు సూపర్ ఎందుకు ఎంత అంటే నువ్వేమనుకుంటావు మనసులో, అందం గురించి నీకేం తెలుసా మొరటోడా అంటావు. అందుకనే దేవుడు ఎవరితో రాయించాడు తెలుసా మాట? ఆడవాళ్ళతోనే రాయించాడు. గుణవతైన భార్య అరుదు, ఎంత ఫేమస్ మాటలు అవన్నీ ఈ అధ్యాయంలోయే. ఎవరు రాశారు? లెమూయేలు. రాజైన లెమూయేలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. దేవునికి స్తోత్రం. అధ్యాయం చదువుకోరు అబ్బాయి. ఆడవాళ్ళు చెప్పిన బైబిల్లో వాక్యమే పెట్టేశారు కాబట్టి లేడీస్ వాక్యం చెప్పకూడదని మాట్లాడకని చెప్పాడు. అయితే 6వ వచనంలో ప్రాణం పోవుచున్న వానికి మద్యమునివ్వండి. ప్రాణం పోతుందంటే అడిగి పోలే సచ్చివాడికి, మనం ఇంకా సావట్లేదు కదా పోలే అనుకుందాం. మనోవ్యాకులం గలవారికి ద్రాక్షారసం ఇవ్వండి, వారు త్రాగి తమ పేదరికాన్ని మర్చిపోతారు, తమ శ్రమను ఇకను తలంచకుందురు. ఇక్కడ కొంతమందికి భలే ఉంటుంది. కొన్ని మాటలు చూడండి ఎలా ఉన్నాయా.
మనోవ్యాకులం గలవాడికంట ద్రాక్షారసం మందు కోసమే చెప్తుంట. ఇస్తే వాడు తాగి వాడి పేదరికాన్ని మర్చిపోతాడట, వాడికి ఉన్న కష్టాలు మర్చిపోతాడట. నిజంగా మనోవ్యాకులం గల వాళ్ళకి కావాలంటే ఆడవాళ్ళు ఎక్కువ తాగేలా, వీళ్ళకే కదా మానసిక బాధలు అన్నీ వీళ్ళకే ఉంటాయి. ఎక్కడ లేని మనోవ్యాకులం గల వాళ్ళకి మందు. ఇప్పుడు చెప్పు, ఈ రెండు పక్షులు సెట్ అవుతాయా? బాధలో ఉన్నవాడికి తాగేరా బాధలు మర్చిపోరా రే, తాగేసి పడుకో అని ఉంది బైబిల్లో. తాగేసి పడుకోమని ఉంది. శ్రమ తలంచరట, తాగేసి పడుకున్నవాడికి ఆ శ్రమ గురించి పెద్ద ఆలోచించరట దాని గురించి. కాబట్టి అలాంటి వాడికి ఇచ్చే. దీనికి సమాధానం ఏంటి? ఈ రెండు పక్షుల్ని ఎవరు జత చేస్తారు? ఇప్పుడు చిలక గోరింక తగిలి మనకు ఇప్పుడు సెట్ అయ్యేలా కనపట్లేదు. ఎలాగా? ఒకసారి ఒక క్వశ్చన్ అవర్లో సడన్గా ఒక యవనస్తుడు, యూత్ మీటింగ్ అది, అందులో అడిగేశాడు, సామెతలు 31వ అధ్యాయంలో మందు తాగమని ఉంది కదా అని అడిగాడు. పాప ఆడికి తాగాలని ఉందో తాగుతున్నట్టు మనకు తెలీదు. ఆడికి ఏదో బాధ ఉంది, అదే ఎవడో చెప్పుంటాడు, అరే తాగేచ్చినని రిఫరెన్స్ చూపించుంటాడు, ఏదో బాధ ఉంది ఆడికి. ఉంటే నేను అలా ఎందుకు ఉంటుంది అనుకుంటున్నాను. అలా ఎందుకు ఉంటుంది, ఉంటే కనుక అయిపోయినరా బాబు నేను ఈరోజు అనుకుని ఓపెన్ చేసి గబుక్కుని కంగారులో 4వ వచనం చదివేశాను. దేవుని కృప ఆన్సర్ అక్కడే ఉంది. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. హల్లెలూయా. ఎవర్రా మనం? మనందరం ఎందుకు రాజులయ్యాం? యేసుక్రీస్తు రాజు కాబట్టి రాజకుమారులు అవుతాం, రాజులు అవుతాం. అంటే ఆయన రాజులకు రాజు కాబట్టి రాజు అయ్యాం. స్తోత్రం. ఏరా బాబు ఇంత ఇంత డిమ్గా ఉన్నారేట్రా మీరు? రాజు కొడుకు రాజకుమారుడు అవుతాడు, రాజు అవడు. రాజులకు రాజు కొడుకు మాత్రం రాజు అవుతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చాలామంది రాజులకు పైన ఉన్నాడు కాబట్టి మనకు రాజ్యం ఇచ్చేసాడు అనమాట. అందుకే పేతురు ఇలాగంటాడు, యోహాను ఇలాగంటాడు, మీరు యాజక రూపమగు రాజ్యము, రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. ఎవడు రాజు కావడో ఆడు వెళ్ళి తాగేచ్చు, మన ఇబ్బంది ఏం లేదు. ఎవడు రాజు కాదో ఆడు వెళ్ళి తాగొచ్చు. కింద ఇంకో మాట చెప్పాడు, ఆగిపోయాడు అనుకుంటున్నారా? లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు ఉండకూడదట. అంటే మేము అధికారులుగా సంఘాన్ని చూసుకోవాలి. దాని కింద మాట రాశాడు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరతురు. అది అండర్లైన్ చేసుకోండి, గుర్తెట్టేసుకోండి. తాగితే ఏం చేస్తారట? వారు కట్టడలను మరతురు. తాగినోడు ఆజ్ఞలను అతిక్రమిస్తాడట, ఆజ్ఞలను అతిక్రమిస్తాడట. మనం ఇందాక చదివాం కదా, మద్యపానంలో ఎన్ని ఆజ్ఞలు అతిక్రమించడం ఉంది? సర్వనాశనం అంతా అందులోనే ఉంది. ఇప్పుడు కొన్ని రోజులు తాగేసరికి సంపాదన లేదు, తాగుడు ఉంది, డబ్బులు లేవు, ఏం చేస్తాడు? ఇప్పుడు దొంగతనం చేస్తాడు, అది కూడా అందులో ఉంది. దాంట్లో ఎంత దుర్వ్యాపారం ఉంది, దొంగతనం కూడా ఉంది అందులో. దొంగ లెక్కలు చేసి దాన్ని కూడా రాయాల్సి ఉంటుంది. సో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మద్యం తాగువాడు కట్టడలను మరుస్తాడు. ఇప్పుడు బయటికి వెళ్ళి ఒక హిందూనో ఎవరినో కలిసినప్పుడు, ఒక రోజులో మీ మతం నీకేమేమి ఆజ్ఞలు వేసింది అని అడుగు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఆజ్ఞేటి ఆడికి ఏముంది చెప్పు. ఒక రోజులో ఆడికి ఏముందో చెప్పు నాకు. పొద్దున్న ఎగుతాడు, కావాలంటే మొహం కడుక్కుందంటాడు, లేదు తినేసి మొహం కడుక్కుంటాడు, ఆడిష్టం. ఆ రోజు కావాలంటే పనిలోకి వెళ్తాడు, లేదా మంచం మీద దొలుతాడు, ఆడిష్టం. ఆ లేవుడు ఏమన్నా అంటే 2 మాటలు అంటాడు, ఇంకా గట్టిగా మాట్లాడితే ఒకటి పీకుతాడు, ఆడిష్టం. బయటికి వెళ్తాడు, ఏమన్నా కావాలంటే కొనుక్కుంటాడు, ఏమన్నా కాల్చాలంటే కాల్చేస్తాడు, తాగేయాలంటే తాగేస్తాడు, ఇంటికి పోతాడు. ఆడికి ఏముంది? ఏం లేదు. నిన్ను అడిగితే అదే ప్రశ్న. ఒక రోజు తెల్లవారితే మరలా నువ్వు రాత్రి పడుకునేలోపు నీకు ఏ ఆజ్ఞలు ఉన్నాయని అడిగితే ఎన్ని చెప్తావు? ఇంట్లో పని చక్క పెట్టుకోవాలి. ఆడవాళ్ళు గుణవతి జాగ్రత్తగా తుడుచుకుని చక్క పెట్టుకుని, ఎక్కడ సామాన్లు అక్కడ వదిలేకుండా చక్క పెట్టుకుని తుడుచుకుని వంటలు గంటలు చేయాలి. ఈ ఆజ్ఞలన్నీ వాళ్ళకున్నాయి. మనకి రే చేతులతో కష్టపడి పని చేయి, టాక్కమని లెగిసి. ఎందుకంటే ఈ మంచం మీద ఇక్కడికే దొలుతుంటే ఈ లోపు సామెతల్లో మాట చెవిలో పడుతుంటుంది,
సోమరి తలుపు బంధు మీద తిరిగినట్టు ఇటు మంచం మీద తిరుగుతాడంట. మళ్ళీ ఏమంటది, అమ్మ ఈరోజు పనిలోకి వెళ్ళను కానీ ఈ చెవిలోంచి సోమరి దరిద్రం వచ్చినట్టు, దొంగ వచ్చినట్టు దరిద్రం నీ మీదకి వస్తుంది. దరిద్రుడు ఏంటి, సోమరికి చింపిరి కొట్లు మిగులుతాయి. ఎన్ని ఆజ్ఞలు, పొద్దున్న లేచి పనికి వెళ్ళాలి. పనికి వెళ్ళిన తర్వాత అక్కడ బూతులు మాట్లాడకూడదు, అటుపక్కడు ఏమన్నా అంటే కోపాడకూడదు, ఆడేమన్నా ఒరే ఓ వీడియో వచ్చి చూస్తా అంటే నేను చూడకూడదు. ఆడుకుని తిరుగుతుంటాడు. మనం కష్టపడి పని చేయాల్సి ఉంటుంది అక్కడ, మనం దొంగ పని చేయకూడదు. మళ్ళీ ఆడు బయటికి వెళ్దామంటే బయటికి వెళ్ళకూడదు, ఊరి మీద తిరగకూడదు, ఇంటికి రావాలి, మన బాధ్యతలు చక్కబెట్టుకోవాలి, రూపాయి వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదు. ఆడిలో పానీపూరి గడ్డ చెత్త తిందామంటే దేహం దేవుని ఆలయరా బాబు, ఈ చెత్త చెదారు లోపల ఆడకూడదు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నారు బాబు. నువ్వు పొద్దున్న బయటికి వెళ్తే మళ్ళీ రాత్రి పడుకోవడానికి మంచం మీదకి వచ్చేసరికి 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఆజ్ఞలు నీ మీద ఉంటాయి. ఎవ్వరు తమ మీద కట్టడలను కలిగి ఉంటారో వాళ్ళు మద్యం తాగకూడదు. దేవుని స్తోత్రం. తాగిన ఎడల వాడు కట్టడలను మరతురు. అది చెప్పిన తర్వాత కింద చెప్పింది అమ్మ, మంచి మాట చెప్పింది లెమూయేలు తల్లి. అమ్మ ఇప్పుడు మంచిగా చెప్తుంది కదా. అమ్మ ఏం చెప్పింది, నాయన నువ్వు తాక్కో, అధికారులు తాగకూడదు, కట్టడలు కలిగిన వాళ్ళు తాగకూడదు. ఇప్పుడు బాధ ఉంటుంది, ఆడికి దేవుడు లేడు, ఏం చేస్తాడు? దేవుడు లేడండి అతనికి, మనసులో చాలా బాధ ఉంది. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి రే బాధ వచ్చేస్తుందిరా, చాలా దుఃఖం వచ్చేస్తుందిరా అంటే ఆడు ఏం ఐడియా ఇస్తాడు, రే నేను చెప్పిన మాటను ఒక్క పెగ్గేసే అన్నీ మర్చిపోతాడు అంటాడు. ఇక ఆడిచ్చిన సలహాను బట్టి జాగ్రత్తగా ఒకటి వేస్తాడు, పడుకుంటాడు, ఏదో మొత్తానికి జరుగుద్ది. మరి ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మన సంగతి ఏంటి? ఇప్పుడు బాధ ఉన్నప్పుడు అలాగే మందు వేసి మర్చిపోతారు, మరి మన సంగతి ఏంటి? మనకు కూడా ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి కదా. ఉంది, మంచి కిక్కిచ్చేది ఒకటి ఉంది, చెప్తాను మీకు ఈరోజు. ఈడు లెగిసి మందు కొట్టు దగ్గరికి వెళ్ళి, అక్కడ ఏమన్నా ఖాళీగా ఉంటుందా? మందు కొట్టు, మందుల షాపులు ఖాళీగా ఉంటాయి కానీ మందు కొట్లు ఎందుకు ఖాళీగా ఉంటాయి? ఫుల్గా లైను. ఈ లైన్లో నిలబడి ఆడు మందుకాయ పట్టుకుని ఎక్కడ పడితే అక్కడ తాగకూడదు కాబట్టి తాగే ప్లేస్ ఏ తుప్పలో ఎత్తుక్కుని ఏం చేస్తాడు, ఏ తుప్పలో ఎత్తుక్కుని దాన్ని ఓపెన్ చేసి తాగాలి. పెద్ద తతంగం ఇదంతా. గో నవ్వుతున్నాడు సీను, ఎందుకంటే తతంగాలన్నీ చేసినాడు కదా శుభ్రంగా. అంత తతంగం ఉంది దాని వెనకాల. మనకు అంతకంటే మంచి కిక్కిచ్చేది ఉందో ఏంటో తెలుసా? ఎవరికైనా సంతోషం కలిగితే పాటలు పాడండి, బాధ కలిగితే ప్రార్థన చేసుకోండి. దేవుని స్తోత్రం. ఈడు మందు కొట్టి దగ్గరికి వెళ్ళేటప్పుడు పని అయిపోయింది. ఇక్కడ మోకరించాం, బాధతో ప్రవ్వా అని ఏడ్చాం, ప్రార్థన చేసాం, పాట పాడితలేదు, బాధ లేదు, చింత లేదు, దిగులు లేదు. లేచిపోయి మన పని మనం చేసుకుని ఇటు వెళ్ళాలి, లైన్లో నిలబడాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, తేవాలి, తాగాలి. ఇంతకే తాగిన తర్వాత అలా పడున్నామండి, ఏరా ఎందుకు తాగాను కానీ బోరుమని ఏడుపు స్టార్ట్ చేస్తాడు. ఇక బాధ ఎక్కువైపోయింది ఇడికి. మనకెక్కడుందా బాధ? మనకెక్కడుందా బాధ? ఫ్రీగా మన మనస్సు భారాలన్నీ తీసేసుకునే ఒక అద్భుతం ప్రార్థన, ఆరాధన. దేవుని స్తోత్రం. ఆరాధించడానికి నిలబడే ముందు కొన్ని చింతలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని భయాలు ఉంటాయి. లేచి నిలబడి నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచేదను అనగానే ఎగిరిపోయిన చింతలన్నీ. ఎంత సంతోషం ఉంది ఒక్క పాటలో, ఎంత ఆనందం ఉంది మోకరించి ప్రార్థన చేయడంలో. నీ చింతలు, నీ భారాలు, నీ బాధలన్నీ తొలగిపోతాయి యేసును నువ్వు ప్రార్థిస్తే. హల్లెలూయా. ఇంకెందుకు మనకి ఈ తప్పుదారి మనకెందుకు? అందుకే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏమన్నాడో తెలుసా? బాధ ఇస్తే ప్రార్థన చేసుకో, మద్యంతో మాత్రం మత్తులై ఉండకు, దానిలో దుర్వ్యాపారము కలదు. హల్లెలూయా. ఈ చిలక గోరింకలు కాదు, చిలకలే. మనకి చూడడానికి మాత్రం అవి జతపక్షుల్లాగా లేవు కానీ జతపక్షులే. అలాంటి వాళ్ళకి, దేవుడు లేని వారికి, ఆదరణ లేని వాళ్ళకి, ఎక్కడ బలపడాలో తెలియని వారికి మాత్రమే మందు అనేది దారి. యేసుప్రభు నమ్ముకున్న వాడికి ఇక మనం రహదారిలో ఉన్నాం, హ్యాపీ, ఉచితంగా సంతోషము, సమాధానము దొరుకును. హల్లెలూయా. బాధ ఎత్తాడు, తుప్పలు ఎత్తుకోవాలి, మనం దేవుని సన్నిధి వెతుక్కుంటాం. హల్లెలూయా. ఎక్కడ నువ్వు ప్రార్థిస్తే అక్కడికి దేవుడు వచ్చి దాన్ని ఆయన సన్నిధిగా మార్చివేస్తాడు. ప్రభుకే మహిమ. హల్లెలూయా. రెండోది, మూడే ఈరోజు మొన్న 26వ
సామెతలు 26 అధ్యాయం 4వ వచనం నుంచి, వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకు, ఇస్తే నువ్వు వాణ్ణి పోలి ఉందువు. తర్వాత వచనం, వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము, అలాగు చేయకపోతే వాడు తన దృష్టికి తాను జ్ఞాని అనుకున్నాం. ఏం చదివామండి? దూరం దూరంగా కూడా లేవురా బాబు ఈ రెండుని. 4వ వచనం ఒకటి, 5వ వచనం ఒకటే. మీరు చదివింది కరెక్టే, మళ్ళీ వెనక్కి ముందుకు చూసుకున్నారా? అది అక్కడ అదే ఉంటుంది. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకు, ఇస్తే నువ్వు కూడా వాడి వలే ఉంటావు. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము, ఇవ్వకపోతే వాడి జ్ఞానం అనుకుంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇలా ఇష్టం వచ్చినట్టు రాసుకుని పోవడం అనేటువంటి బైబిల్ చెప్పండి. ఇష్టం వచ్చినట్టు రాసిపోరు. కానీ ఆ రెండు విషయాలు చెప్తున్నాయి. మొదటిది ఏంటంటే, మూర్ఖులు ఉంటారు మన ప్రాంతాల్లో, అన్ని చోట్ల మూర్ఖులు ఉంటారు, మన ఇళ్లలో కూడా ఉండొచ్చు. వాడికి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు, అరుస్తాడు, రకరకాల ఇబ్బందులకు గురి చేస్తాడు. వాడు ఎలాగ మాట్లాడాడో నువ్వు అలా మాట్లాడుకో. ఉదాహరణకి ఒకసారి నేను మీటింగ్కి వెళ్ళాను. వెళ్తే నిడదవోళ్ళు ఆయన ఏం చేశాడు, మొత్తం బాక్సులు గోడ మీద బాక్సులు గొట్టాలు పెట్టాడు. నేను మీటింగ్కి ఎర్లీగా వెళ్ళిపోతాను, నాకు అది అలవాటు. కారులో ప్రార్థన చేసుకుంటాను, చాలాసేపు ప్రార్థన చేసుకుంటాను ఆ మీటింగ్ దగ్గర ప్లేస్లో. ఒకవేళ రూమ్ దొరికితే రూమ్లో సౌండ్లు, ఏడుపులు, అరుపులు, గగ్గోలు అన్నీ కూడా విపరీత రౌండ్ వేసేస్తున్నారు. నేను అయిపోయిన తర్వాత చర్చ్ పాస్టర్ గారు ఇంత సౌండ్లు ఇంత విపరీతంగా ఎందుకంటే, పోనీ వాక్యానికన్నా పెట్టినా పర్లేదు అన్నిటికీ. ఎందుకంటే ఆయన ఏమన్నాడు తెలుసా, మొన్న 9 రోజులు బాక్సులు పెట్టి పాటలు పెట్టి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసా వీధిలో వాళ్ళు. ఇప్పుడు మన టైం వచ్చిందంటే అంటున్నాడు. ఎవడన్నా వస్తే ఏం చెప్తాడు సమాధానం? అయితే సౌండ్ తగ్గించుకోండి. మొన్నటిదాకా మీరు పెట్టలేదా? మొన్నటిదాకా మీరు పెట్టచ్చు, 9 రోజులు పెట్టచ్చు, మేము 3 రోజులు ఎడితే తప్ప అంటాడనమాట. మూర్ఖునికి తన మూఢత చొప్పున సమాధానమిస్తే నీవు కూడా వాని వలే ఉందువు. వాడు ఏ తప్పు చేశాడో నువ్వు అదే తప్పు చేస్తే వాడు మూర్ఖుడైతే నువ్వేంటి చెప్పాలి? మూర్ఖుడివే. ఎవడో వస్తాడు రోడ్డు మీద మనతో గొడవడానికి పిచ్చి కేకలేసి అరుస్తుంటాడు. చెప్తున్నాం మనం, వింటలేదు. ఇక ఒక టైంకి ఎవడో ఒకటి వచ్చి అంటాడు, రే ఎలాంటి వాళ్ళతో మాట్లాడితే పని అవుతుంది, లాయబెట్టోడు బీకాడే పోతాడు. ఎండ లాయబెట్టోడు కొట్టాం పోయాడు. అప్పుడు ఏమనుకుంటా, నిజమేరా వీళ్ళ దగ్గర ఇలాగే ఉండాలి, ఇలాంటి వాళ్ళ దగ్గర మనం ఇలాగే ఉండాలి. వెంటనే వచ్చిన ఏం చెప్తుందో తెలుసా, మూర్ఖుడి దగ్గర నువ్వు మూర్ఖుడిలాగా ప్రవర్తిస్తే నువ్వు కూడా వాళ్ళంటి వాడివే. మూర్ఖుడికి వాని మూఢత చొప్పున నువ్వు సమాధానం ఇవ్వద్దు. మరేం చేయాలి? ఓ మూర్ఖుడు ఉన్నాడు, వాడు ప్రగల్భాలు పలుకుతున్నాడు, ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. ఒకవేళ నువ్వు కనుక ఇది మూర్ఖుడు కదా అని సమాధానం చెప్పకపోతే వాడు ఏమనుకుంటాడు, నాకంటే గొప్పవాడు ఎవడో లేడనుకుంటాడు. అందుకని సమాధానం చెప్పాలి. ఎలా చెప్పాలి? వాడి స్టైల్లో చెప్పకూడదు. ఒకసారి వైజాగ్లో ఈ తొళ్ళగొట్టే బ్యాచ్ ఉంటుంది కదా, తెలుసు కదా మీకు, తొళ్ళగొట్టే బ్యాచ్కి సంబంధించిన ఒక ప్రిన్సిపల్, ఆ ప్రిన్సిపల్తో ఒక అతను ఆటో డ్రైవరు, వాళ్ళతో డిబేట్ చేయాల్సి వచ్చింది. అంటే వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే, మన టీం మెంబర్ చర్చ్ అంటే మనకు తెలిసిన పాస్టర్ చర్చ్ ముందు దగ్గరికి వచ్చి విగ్రహార్పితాలు తినొద్దని ఎవడన్నాడు, ఇదిగో నేను ప్రసాదం తెచ్చుకున్నాను తింటున్నానని వీళ్ళ ముందు తింటున్నాడట. వీళ్ళందరికీ చెప్తున్నాడు, మీ పాస్టర్ గారు తప్పు బోధిస్తున్నారు. ఎందుకు విగ్రహార్పితం గురించే, ఎందుకు మీ పాస్టర్ గారు తప్పు బోధిస్తున్నారు అలాగని చెప్పి ఇబ్బంది పెడుతున్నారంటే మనోడు నాకు ఫోన్ చేశాడు. నాకు మీటింగ్ ఉండి పొద్దున్న మీటింగ్ చూసుకున్నాను, సాయంత్రం డిబేట్ పెట్టుకుంటే వాళ్ళ ఆవిడ చూడాలండి బాబు, కై 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 కై
వాళ్ళు ఏంటంటే మనకంటే పోటుగాడు ఎవడో లేడు, మనకంటే వస్తుంది ఎవడో లేడు, ఈడెంత ఉన్నాడు 5 ఉన్నాడు, ఈడు మనల్ని ఏం చేస్తాడు, ఓ కూర్చున్నాను చక్కగా డిబేట్ మాట్లాడుకోవడానికి. నేను ఇలా కూర్చున్నాను, అలా కూర్చున్నాడు, లెగిసిపోయి వయ్యమంటున్నాడు. నేను చిన్న రిఫరెన్స్ చేసేవాడిని కూర్చునేవాడు, మళ్ళీ లేచిపోయి కయ్యమనేవాడు, ఓ రిఫరెన్స్ చేసేవాడిని కూర్చునేవాడు. ఒక గంట అయ్యేసరికి వచ్చేసి నా దగ్గరికి వచ్చి ఆటో అతను, అన్న మొన్నే ఈ వీధిలో అందరికీ ప్రసాదం పంచేశాను, నరకానికి పోతానన్నా నేను అని అడుగుతున్నాడు. ఎవడరా ఎగరమన్నా నిన్ను? మూర్ఖుడు. నేను కూడా అడిగిలా సమాధానం చెప్తే అతను ఆలోచించాడు. నేను కూడా వాళ్ళలాగే హే అది కాదు ఇది, ఇది కాదు అది, నేనెంత పొడుగో తెలుసా, నేనెంత వస్తుందో తెలుసా అన్నాను అనుకో, అది మారడు. మూర్ఖునికి సమాధానం చెప్పు, కానీ మూర్ఖంగా కాదు. మూర్ఖునికి వాని మూఢత చొప్పున ప్రత్యుత్తరం ఇయ్యొద్దు. కానీ మూర్ఖునికి వాడి మూఢత ఏదైనా ఉందో ఆ మూఢత కదా నువ్వు సమాధానం చెప్పు, వాళ్ళలాగా చెప్పొద్దు. దేవుని స్తోత్రం. చాలాసార్లు అత్తల దగ్గర కోడళ్ళు కొన్ని రోజులు తట్టుకుంటారండి, కొన్ని రోజులు ఓర్చుకుంటారు. నేను మీ వైపే మాట్లాడతాను, ఎందుకంటే మా అమ్మ చాలా మంచిది, బట్ మీ వైపే మాట్లాడతాను. ఎందుకంటే అమ్మ చాలా మంచిది, అందరు అమ్మలు చాలా మంచి, కానీ అత్తలు అయిన తర్వాత ఏదో తేడా కొడతారు. మరి ఎందుకో నాకు తెలియదు, అందరు అత్తలు అలాగ అంటలేదు. ఇక్కడ మా మమ్మీ ఉంది అంది ఇట్టుకోండి, అందరు అత్తలు అందరు మమ్మీలు అలా ఉంటారు. 90% మాత్రం మన దగ్గర అమ్మ చాలా మంచిదే, కానీ వాళ్ళ దగ్గర కోళ్ళకు తేడా, కోడలుగా ఎందుకో తేడా కొడుతుంది. కొన్ని రోజులు భరించుకుంటారు. సమాధానం చెప్పకపోతే అత్తలు రెచ్చిపోతారే, అక్కని వస్తుంది మనకి సలహా ఇవ్వడానికి. శకునిగాళ్ళలాగా ఇప్పుడు ఎవరు రాకలేదు సీరియల్లోనే చెప్పేస్తున్నారు పోలి సలహాలు. శకునిలాగా వచ్చి మా అత్త కూడా అలాగే కైకేగలు అనేది, నేను గట్టిగా 4 రోజులు సమాధానం చెప్పాను, ఈసారి సైలెంట్గా ఉందని చెప్తుంది. అప్పుడు నువ్వు కూడా పుంజుకొని అత్తగారి దగ్గర సైలెంట్గా ఉండకూడదన్నమాట అని గట్టిగా 4 కేకలేసావు. ఆవిడ మూర్ఖురాలు. ఇప్పుడు నువ్వెవరో మీరు చెప్పకూడదా? మీ అత్తగారు అరిసిందని నువ్వు కూడా అరిస్తే నువ్వెవరో నాకు చెప్పు గట్టిగా. వెనకాల చెప్పట్లేదు అంటే అరిసేసారనమాట ఆల్రెడీ. మూర్ఖులు ఉంటారు, ప్రతి చోట ఉంటారు. కానీ మూర్ఖులకి వాడిలాగా నువ్వు సమాధానం చెప్పకు, వాడికి సమాధానం చెప్పు కానీ వాడిలా చెప్పకు. యేసుప్రభు మాటలు ఎంత బాగుంటాయండి. శాస్త్రుల పరిచయాలు ఎన్ని రకాలుగా అడగనే ఎంత నీట్గా చెప్తాడండి సమాధానం. నోరెత్తరాడిక సమాధానం చెప్పకపోతే మేధావి అనుకుంటాడు. అలాగని వాళ్ళలాగా కుతంత్రాలు పనితే ప్రభువు కూడా చెడ్డవాడవుతాడు. అందుకే మూర్ఖునికి వాని మూఢత చొప్పున సమాధానం ఇవ్వద్దు. మూర్ఖునికి నువ్వు జ్ఞానంతో సమాధానం ఇవ్వు. దేవుని స్తోత్రం. తెలివితో సమాధానమి. అటుపక్కడు ఏదో వేరే మతస్థులు వాడు ప్రభుని తిట్టేయచ్చు, ఎటకారం చేయొచ్చు. ఇప్పుడు ఈ రాధా మనోహర్ దాస్ వీళ్ళందరూ అస్తమాను ప్రభుని తిడుతుంటే మనోళ్ళు కూడా అతన్ని కూడా తిట్టి సమాధానం చెప్తుంటారు. అంటే పైవచనం అనమాట. వాళ్ళు ఎక్కడుండిపోయారు మనవాళ్ళు? అందరూ పైవచనం దగ్గర ఉన్నారు. మూర్ఖునికి వాడి మూర్ఖత చెప్పిన సమాధానం చెప్తున్నారు. కాబట్టి ఇతనేమయ్యాడు? ఇతను కూడా మూర్ఖుడయ్యాడు. అదే సమాధానం స్మూత్గా చెప్పచ్చు కదా. నువ్వు అలా అనుకున్నారా బాబు, అది కాదు మ్యాటరు, విషయం ఇది అని చెప్పచ్చు మనం. కానీ మూర్ఖుడి దగ్గర ఎలా ప్రవర్తించాలో మన వాళ్ళకి అర్థం లేదు. మూర్ఖునికి తన మూఢత చొప్పున సమాధానం చెప్పొద్దు, కానీ మూర్ఖుడికి తన మూర్ఖత్వానికి సరైన సమాధానం ఆత్మ సహాయముతో సాత్వికముతో మనం సమాధానం చెప్పుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. నెంబర్ 3, కీర్తనల గ్రంథం 50 50వ కీర్తన 21వ వచనంలో, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడినని నీవు అనుకున్నావు. ఆగిపోండి. మనుషులు ఏదో చెడ్డ పనులు చేశారట, అందుకని
దేవుడు మాత్రం ఏమనకుండా సైలెంట్గా ఉన్నాడట. అందుకు దేవుడు ఏమంటున్నాడు, ఇట్టి పనులు నువ్వు చేసినా నేను మౌనంగా ఉన్నందుకు నేను కేవలం నీ వంటి వాడిని అనుకున్నావు, కానీ నేను నీ వంటి వాడిని కాదు. స్టేట్మెంట్ ఏం చెప్పాడంటే, దేవుడు నరుడు కాడు, దేవుడు నరుని వంటి వాడు కాదు, దేవుడు మనిషి కాదు, నేను నీ వంటి వాడిని కాదు అన్నాడండి ఆయన. వెరీ గుడ్. తిమోతి పత్రిక 1 పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, ఓకే, దేవునికి నరులకి మధ్యవర్తి కూడా ఒక్కడే. ఎవరట? రెండు. దేవుడెవరు? దేవునికి నరులకి మధ్యవర్తి ఎవరట? ఆయన క్రీస్తు యేసను. నరుడా? నరుడే. ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు నరుడంటే అనుకోవచ్చు, పోన్లే. ఎక్కడున్నాడు ఈయన ఇప్పుడు? పత్రిక రాసేటప్పటికి ఆరోహణుడై తేజోమయుడైను. అదే ఆ విషయం ఈయనే రాశాడు 3వ అధ్యాయంలో. 3వ అధ్యాయం 16వ వచనం చివరి లైన్ చూడండి. లోకమందు నమ్మబడిను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. హల్లెలూయా. ఆరోహణుడై మళ్ళా తేజోవాసంలోకి వెళ్ళిపోయేటట, సమీపింపరాని తేజస్సులోకి వెళ్ళిపోయేటట ప్రభు. వెళ్ళిపోయిన ఏమని చెప్పాడు ఇక్కడ? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అని ఆపేచ్చు కదా. క్రీస్తు యేసను నరుడు. నరుడు. ఇందాకేం చదివాం? నేను నరుణ్ణి కాదు, నేను నీలాంటోని కాదు. నేను ఎక్కడేముంది? మనలాంటోడే, మన నరులమేనా? ఆయన కూడా నరుడే. ముందు నేను అలా కాదన్నాడు, నేను నరుణ్ణి కాదన్నాడు, కానీ ఇక్కడ నరుణ్ణే అన్నాడు. ఏంటి తేడా అంటే, రెండు చూడటానికి ఖచ్చితంగా ఇక్కడ ఇలాగా ఉందేటి అనుకోవచ్చు, కానీ రెండింటికి తేడా ఏంటంటే, దేవుడు నిజంగానే నరుడయ్యాడు, అందులో సందేహం లేదు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు సగం దేవుడు సగం మనిషి కాదు, అబద్ధం. అది 100% దేవుడు అండ్ 100% మనిషి, అది కూడా అబద్ధమే. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు 100% మనిషి. దేవుని స్తోత్రం. 100% మనిషి. అయినా మనిషి కాబట్టే ఆత్మ రాకముందు ఏ అద్భుతం చేయలేదు. ఆయన ఆత్మ పొందుకున్న తర్వాత అద్భుతాలు చేసేవన్నాడు తెలుసా? నేను దేవుని ఆత్మ వలన ఈ కార్యములు చేయిచున్నాను. హల్లెలూయా. అదే నేను చెప్పింది. ఆయన నరుడు. ఆకలి ఉంది, దాహం ఉంది, నిద్ర ఉంది, కొడితే దెబ్బలు తగిలినాయి, రక్తం వచ్చింది, ఇబ్బంది పడ్డాడు, నలిగిపోయాడు, శ్రమ చూసి కంగారు పడ్డాడు. ఈ పాత్ర తాగాల, ఈ శ్రమలు నేను అనుభవించాలని కంగారు పడ్డాడు. అలాంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన నరుడు. కానీ తేడా ఏంటంటే, నరుడే, మళ్ళాంటి నరుడు కాదు. ఎప్పుడైనా ఏదైనా మాట వచ్చినప్పుడు, చెప్పావులేరా, నేను నీలాంటోని కాదు, నేను ఏటో తెలుసా అంటాం. తేడా ఏంటంటే, ఆయన నరుడే, మనము నరులమే, కానీ ఇద్దరి స్వభావాలు వేరు. ఆయన తత్వం వేరు, మన తత్వం వేరు. ఆయన స్వభావం వేరు, మన స్వభావం వేరు. నరులే. ఆయన నరుడుగా వచ్చాడు, మనము నరులుగానే ఉన్నాం. కానీ రెండిటి మధ్యన ఎంతో వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసంలో కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను, చాలా ముఖ్యం, జాగ్రత్తగా వినండి. మొదటి విషయం ఏంటంటే, నేను ఎలాంటి నరుణ్ణంటే, నేనే అనుకున్నారు కనుక అంటే నా మీద పెట్టుకుని చెప్పుకున్నాను అనమాట. మీ మీద పెడతాను, కాసేపట్లో కుదిరితే మీ మీద పెట్టేస్తాను. అందాక నాతో స్టార్ట్ చేసుకున్నాను, నన్ను తిట్టుకోకుండా ఉంటారు. నేను ఎలాంటి వాడినంటే, ఎదుటివాడిని నేను క్షమించను. ఏదో ఇబ్బంది జరిగిందండి, మాట అనుకున్నాం. ఎందుకంటే మూర్ఖులు అన్న తర్వాత, మనుషులు అన్న తర్వాత రకరకాల స్వభావాలు తిట్టుకున్నాం, ఏదో ఆర్గ్యుమెంట్ అయింది. క్షమించను. ఎవరన్నా ఉన్నారు అలాగా?
క్షమించనోళ్ళు. నేను మీకు ఒక క్లారిటీ మీకు ఇస్తాను. ఎవరైతే మన పట్ల అపరాధం చేసిన వాళ్ళు కావచ్చు, మనం అపరాధం చేసిన వాళ్ళు కావచ్చు, ఎవరైతే క్షమించరో వాళ్ళు నరకానికి పోతారు. ఎవరైతే ఇతరుల్ని క్షమించలేదో వాళ్ళు నరకానికి పోతారు. ఇక ఇది ఏంటంటే రాతి మీద చెక్కబడిన అక్షరాలు ఎలా చెరిగిపోవాలో చెరగవు. ఎందుకంటే అన్నాడు ప్రభు, నీవు నీ పట్ల అపరాధం చేసిన వాళ్ళని క్షమించకపోతే నీ తండ్రి అయిన దేవుడు నీ అపరాధాలను క్షమించడు. దేవునికి స్తోత్రం. క్షమించినోడికే క్షమాపణ దొరుకుద్ది. తప్పులు ఒప్పుకోపోతే ఎలా క్షమించడో, క్షమించకపోయినా సరే నిన్ను దేవుడు క్షమించడు. ఇక్కడ ఎవరైనా ఎవరితో వాళ్ళకే మాకు మాటలు లేవండి, వాళ్ళకే మాకు రాకపోకలు లేవండి, వాళ్ళకే మాకు లావాదేవీలు లేవండి, ఇంతకుముందు బాగా రాసుకుని పోసుకుని తిరిగేవాళ్ళు అండి, తెగ మాట్లాడేసుకునే వాళ్ళం అండి, ఇప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయండి, మాట్లాడుకోండి, ఆవిడ ముఖం అంటే నాకు గెట్టదంటే నువ్వు కన్ఫర్మ్ చేసుకొని నరకానికి పోతావు. మన చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. నేను మాత్రం వాళ్ళు చచ్చిపోతే ఫ్లెక్స్ మీద పరలోక పిలుపని రాయించను, అలాగని పాతాల పిలుపని కూడా రాయించను. ఎందుకు మీ పరువు తీసి నాకు, నేను రాయిస్తాను వెళ్ళిపోయారని చెప్తాను అంతే, ఎక్కడికో చెప్పను. ఇంకా ఏమంత సరదా నరకం అంటే, ఓ ఈ ఎండలకు ఒక్కపోసేస్తుంది. అక్కడ ఎలా ఉంటుందో తెలుసా నీకు? నేను నెంబర్ 1 పిసనారోడిని, ఏసీ అయిను. ఈ 10 రోజుల నుంచి ఏసీ వేసుకోపోతే కారులో మొత్తం తడిసిపోతుంది, ప్యాంటు షర్ట్ మొత్తం తడిసిపోతుంది, ఒక్కపోసేస్తుంది. అక్కడ ఏసీలు కూలర్లో ఉంటాయనుకుంటున్నావా? ఇలాంటిది అనుకుంటున్నావా? టెంపరేచరు సరదాగా ఉందనుకుంటున్నావు. నీకు క్షమించేస్తే ఫ్రీ. క్షమించడం చాలా సులువు. నీ మనసుతో చేసే పని అది, నీ చేతుల్లో ఉంది. నువ్వు క్షమించి వాళ్ళకి కనబడగానే పలకరించి బాగున్నావాను, తిన్నావాను, నవ్వుతో మాట్లాడు, వాళ్ళకి నీకు పడదా, నవ్వుతూ మాట్లాడి వాళ్ళతో మన సంబంధం లేకుండా ఉండు. ఎప్పుడైనా ఎదురుపడితే చక్కగా నవ్వుతూ పలకరించు, జాగ్రత్త, పోతావు. మరి మళ్ళా దేవుడి విషయం మాట్లాడో తెలీదు, ఎవడెప్పుడు పోతాడో అసలు తెలీదు. నువ్వు సడన్గా క్షమించకుండా పోయావనుకో, మేమందరూ అరే ఆడు మాత్రం పరలోకం వెళ్ళిపోతాడరా అనుకుంటాం. కానీ ఆ పక్కనోడికి తెలుసు, ఆడు మాట్లాడుకోరు, వీడు కిందకు పోయాడు, పాస్టర్ గారికి ఎందుకులే చెప్పడం, డిసప్పాయింట్ అవుతారు అనుకుంటాడు. మేమేమనుకున్నా మాత్రం నువ్వు పోయేది కిందకే. నువ్వు పైకి పోయావనుకున్నా, కిందకు పోయావనుకున్నా, నీ బాధను ఎవడో తిట్టుకుంటావంతే. ఆవిడ వల్లే పోయాను, ఏడో ఉపయోగం, ఆవిడ కూడా వస్తుంది. ఆవిడ రాదనుకుంటున్నావా? ఆవిడే వస్తుంది. ఆవిడ వచ్చిన తర్వాత రిక్వెస్ట్ పెడతారు వీళ్ళిద్దరూ, ప్రభు దూరంగా పడేవా మమ్మల్ని. ఏమీ మనకు అవసరమా? మన స్వాస్థ్యం, మన ఆస్తి పరలోకం. నేను కొంతమందిని చూశాను, చాలా పౌరుషం కలిగిన వాళ్ళే, కానీ ఆస్తి వాటాలు వచ్చినప్పుడు, ఆస్తి పంపకాల టైం వచ్చినప్పుడు, వాళ్ళు పౌరుషం గలవాళ్ళైనా సరే ఓ మాట తగ్గి వాళ్ళతో మరి సమానంగా పంచాలి కదా, ఓ మాట తగ్గి. ఎందుకంటే ఆస్తి పోద్దే, తర్వాత చూసుకుందాంలే అనుకుంటారు. జస్ట్ నువ్వు వదిలిపోయి ఆస్తి కోసం తగ్గితే స్వాస్థ్యం ఎలాంటిదండి? తరతరాల స్వాస్థ్యం, పరలోకం తరతరాల స్వాస్థ్యం. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు కళ్ళగన్నావు, అది నువ్వు దాన్ని పొందుకోవాలనుకున్నావు. దానికోసం ఓ మెట్టు దిగి మాట్లాడే, ఓ మెట్టు దిగి సారీ చెప్పే, లేదంటే ఏదో ఒక గిఫ్టో ఏదో ఒకటి పలకరింపజేసి నువ్వు సమాధానపడు, క్షమించు. మన దేవుడు ఎంత గొప్పడు. నేను అన్నాను కదా, మనలాంటి నరుడు కాదు. ఎందుకంటే మనం ఎన్నిసార్లు తప్పు చేసి క్షమించమని అడిగితే క్షమించాడా లేదా? ఎంత ద్రోహం చేసామండి, ఎన్నిసార్లు ఆయన మాట మీరామండి, ఎన్నిసార్లు చాటుమాటుగా దేవునికి ఇష్టం లేని పనులు చేసామంటే, జనాలకు చాటుమాటుగా. అన్నీ ఆయనకి తెలిసిన నువ్వు మోకరించి, ప్రభా నేను పొరపాటు చేశాను, ఇప్పుడేమో నేను ఈ అవసరంలో ఉన్నాను, నేను ఈ తప్పు చేశాను కదా, నాకు ఈ మేలు చేయడం మానేది ప్రభా, నన్ను క్షమించి మేలు చేయంటే మేలు చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు ఆయన, నేను నీ వంటి నరుణ్ణి కాదు, నరుగానే వచ్చాను, కానీ నీలాంటి కాదు, నేను క్షమించేవాడిని. సెకండ్ థింగ్ ఏంటంటే, మన దేవుడు ఎంత గొప్పడు కదా,
మనం ఎదుటోళ్ళు చేసిన తప్పుని క్షమించం. రెండోది ఏంటంటే మన తప్పు ఒప్పుకోం, మన తప్పు ఒప్పుకోం, అస్సలు ఒప్పుకోం. ప్రతిసారి వంకలు వాళ్ళ మీద వీళ్ళ మీద వేసి మనం చెప్పుకున్నాం కదా, హృదయం అన్నిటికన్నా మోసకరమైంది. అది ఏం చేస్తుంది? నువ్వు మంచోడివి, నువ్వు పరిశుద్ధుడివి, నీ తప్పేమీ లేదు, నీ తప్పేమీ లేదంటదే. ఎప్పుడు అదే చెప్తుంది, నీ తప్పు లేదంటది. మనం ఏమంటాం తెలుసా చెప్పేటప్పుడు? అస్సలు నా తప్పు అందులో ఏమీ లేదు. వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారు నాకేం తెలుసు. ఒప్పుకో. నీ పొరపాటు ఎంతసేపు చెప్పినా ఒప్పుకో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ పొరపాట్లు గ్రహించు, నీ పొరపాట్లు గ్రహించు. ఎవరన్నా చెప్తే ఒప్పుకో, లేదా దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఒప్పుకో. దావీదు అంటది మహారాజు, నాతాను ప్రవక్త వచ్చి, దావీదా నువ్వు ఇట్టి తప్పు చేసావంటే ఎవరక్కడ అని పిలిస్తే సైనికులు వస్తారు, తలకాయ తీసేమంటే తీసారని అతంది. కానీ ఏం చేశాడు తెలుసా? సాష్టాంగ పడ్డాడు, ఏడ్చాడు. ప్రభా నేను ఈ తప్పు చేశాను. ఒప్పుకున్నాడండి, ఒప్పుకున్నాడు. నా తప్పు గురించి నీకెందుకు, నువ్వు నాకు చెప్పేవాడు అని అనలే. తన పొరపాటు ఒప్పుకున్నాడు కాబట్టి దావీదు రాజుగా చచ్చిపోయాడు. స్తోత్రం చెప్దామా? రాజుగా చచ్చిపోయాడు. పారిపోయినప్పుడు అరణ్యంలో చచ్చిపోతే రాజుగా చచ్చిపోకపోను, రాజుగా పండు ముసలితనంలో చచ్చిపోయాడు. దేవుడు అతను కావలిగా ఉన్నాడు. మనం మన తప్పులు ఒప్పుకోని వారిగా ఉన్నంతకాలం బాగుపడమండి. ఎందుకో దేవుడు ఈ మాట మరలా చెప్తున్నాడు, ఒప్పుకో. నీ పొరపాట్లు ఏమన్నా అన్ని ఒప్పుకో. ఆయన ఎలాంటివాడో తెలుసా? మన దేవుడు ఎలాంటివాడో చెప్తున్నాను చూడు. దేవుడు మనుషుని సృష్టించాడు, మనుషులు పాపాలు చేశారు. ఆదికాండం 6వ అధ్యాయంలో ఏమన్నదో తెలుసా? దేవుడైన యెహోవా నరులను సృజించినందుకు సంతాపపడెను. దేవుడు అనుకున్నాడంట, ఎందుకు ఇలా చేశానని బాధపడ్డాడట. ఎందుకు ఇలా చేశానని అనుకున్నాడట. తప్పు చేసిన దేవుడా? ఎవరు చేశారు తప్పు? మనుషులు. కానీ ఆయన చేసిన మనుషులు తప్పు చేస్తే ఆయన తప్పు చేయకపోయినా పశ్చాత్తాపడ్డాడు. సౌలును రాజుగా చేసినందుకు దేవుడు సంతాపపడెను. ఏమంటే సౌలు తప్పు చేశాడా, దేవుడు తప్పు చేశాడా? సౌలు. కానీ సౌలు లాంటి వాడిని ఎందుకు ఎన్నుకున్నాను? అతను నమ్మి ఇంతటి అధికారం ఇంత అలా చేస్తే ఎలాంటి పని చేశాడంటే దేవుడు తనలో తాను పశ్చాత్తాపడ్డాడు. చూడండి, ఆయన ఎలాంటోడు, నువ్వు ఎలాంటోడివి. ఆయన నమ్మిన వాళ్ళు పొరపాటు చేస్తేనే వాళ్ళని ఎందుకు నమ్మానని తాను పశ్చాత్తాపడే వ్యక్తి ఆయన అయితే, నీవే స్వయంగా పొరపాటు చేసిన ఒప్పుకోని వాడవు నువ్వు. అందుకే అన్నాడు, నేను నీ వంటి వాడను కాదు, నీలాంటిది కాదు నా స్వభావం, నీలాంటి వ్యక్తిని కాదు నేను. ఎంత అద్భుతమైన మాట, ఎంత గొప్ప మాట చెప్పాడండి. మనుషులు తమ తప్పును ఒప్పుకోరు. ఒప్పుకోండి, ఆలోచించుకోండి. ఏమైనా జరిగినప్పుడు ఆలోచించుకుని అక్కడ నేను ఆ మిస్టేక్ చేశాను, నిజమే అక్కడ నేను ఈ పొరపాటు చేశాను. పక్క నుంచి వస్తుంటాయి, మనసు ఏం చేస్తే నువ్వేం తప్పు చేయలేదు. మీకు ఇన్సిడెంట్ చెప్తాను, చాలా గమ్మత్తైన ఇన్సిడెంట్. చెప్పకూడదు ఎక్కడ అనుకున్నాను కానీ ఏం చేయలేం. ఆయన తలుచుకుంటే మనం ఏం చేయలేం. 15వ తారీఖున అచ్చింపేటలో పెళ్ళి అయింది కదా. అక్కడ నేను ఆ పాస్టర్ గారితో త్వరగా వచ్చేయండి 10 గంటలకు అన్నాను. ఆయన 10:30కు వస్తానన్నారు. తక్కువ 11కు వచ్చారు. నేను తొందరగా 10 గంటలకు వెళ్ళిపోయినా అక్కడ ఇంకా సౌండ్ సిస్టమ్ ఏం సెట్ అవ్వకపోతే కూర్చుని 10:30కి పాట పాడి ఆరాధన చేసి పెళ్ళి స్టార్ట్ చేశాను. ఆయన రాలా. 11 తర్వాత వచ్చారు. ఏమంటే అబ్బాయిని త్వరగా తీసుకొచ్చాడు, ఎందుకంటే అబ్బాయి పాస్టర్ గారు అయినా అమ్మాయి పాస్టర్ గారు నేను. ఆయన తీసుకొస్తే తప్ప పెళ్ళి ముందుకు వెళ్దాని అడిగితే, వెళ్దామండి కాసేపు కూర్చున్న తర్వాత వెళ్దామన్నాడు ఆయన. కాసేపు కూర్చుని 11 గంటలకు వెళ్ళి లోపలికి 11:15 దాకా తీసుకురాల. ఈలోపు నేను వెళ్ళి అమ్మాయిని తీసుకుని వచ్చేసాను దగ్గరలోకి. అబ్బాయిని తీసుకొచ్చారని మన వాళ్ళు ఫోన్ చేయగానే నేను అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. అంతా అయ్యేసరికి 11:30 అయిపోయింది. ఆయన నన్ను పిలిచి, ఏమండి మా తమ్ముడు ఉన్నాడు, మాకు తెలిసిన ఆయన ఉన్నారు, ఇంకో పాస్టర్ ఉన్నారు, వాళ్ళు ముగ్గురు 2 నిమిషాలు గ్రీటింగ్స్ చెప్తారు, వాళ్ళకి టైం ఇవ్వండి అన్నారు. ఇప్పుడు అబ్బాయి పాస్టర్ గారు కదా, మనం ఇంకేం మాట్లాడడానికి లేదు కదా. గ్రీటింగ్స్ ఇస్తే ఒక్కొక్కడు గ్రీటింగ్ లేదు, పుస్తకమే గ్రీటింగ్ ఇవ్వలేదు ఎవడు. 15 గంట 20 నిమిషాలు చెప్పి 12 గంటల 5 నిమిషాలకి ఇచ్చారు నాకు ప్రసంగం. 12:05 12:10
మైక్ తీసుకున్నాను. 10 నిమిషాలు చెప్పాను. 10 నిమిషాలు. గ్రీటింగ్స్ వాళ్ళే 25 నిమిషాలు చెప్పారు. 10 నిమిషాలు వీళ్ళిద్దరి గురించి చెప్పి సువార్త స్టార్ట్ చేస్తే జనంలో ఒక ఆవిడ అబ్బాయితో బంధువురాలు శుభ్రంగా చెమట పట్టకుండా కూలర్ పక్కన కూర్చుంది, చక్కని మేకప్ వేసుకుని చక్కగా కూర్చుంది. వాక్యం చెప్తుంటే గడియారం ఎలా చూపించి ఎంతసేపు చెప్తావు అని అడిగింది. అక్కడి నుంచి 10 నిమిషాలు చెప్పినప్పటికి 10 నిమిషాలే. పెళ్ళికాట్లో వివాహ వర్తమానం నా పేరు ఉంది కదా, నేను తుస్సుమంటే ఎలాగ పైగా ఎంతమంది వచ్చి ఉంటారు? 1000 మంది ఉంటారు సుమారు. అన్యజనులు ఉన్నారు విపరీతంగా. సువార్త ప్రకటిస్తున్నాను. నేను అనుకున్నాను ఎవరితోనో చెప్తుంది అనుకున్నాను. మళ్ళీ రెండోసారి ఇంకొంచెం గట్టిగా మాట్లాడుతుంది. ఆ చుట్టుపక్కల వాక్యం వింటున్న వాళ్ళు ఆవిడ ఎంత చూస్తున్నారు, ఈవిడేటి ఇలా మాట్లాడుతుంది, చేయి చూపిస్తుంది, సీరియస్గా అంటుంది. నన్ను చేయి చూపిస్తుంది, సీరియస్గా అంటుంది. మనకి సిగ్గు తక్కువ మనకి. దాని గురించి ఏంటంటే ఏదో అంటే అన్నదని నేను చెప్పాల్సిన సువార్త చేసి ఒక 25 నిమిషాలు చెప్పాను, కూర్చున్నా. ఈలోపు వెనకాల నుంచి పాస్టర్ గారు భోజనాలు ఎడేస్తున్నారు, ఆల్రెడీ వెనకాల భోజనాలు అయిపోతున్నాయి. నేను ఈ విషయం కనుక పెళ్లి కూతురు అమ్మగారికి తెలిస్తే కొంచెం గొడవలు అయిపోతాయి, ఎవరికి తెలియకూడదు అనుకున్నాను. కానీ ఆల్రెడీ ఎవరో చెప్పేశారట, ఈవిడ వెళ్ళి అడిగేసిందట, ఏం అడ్డొచ్చింది వెనకాల భోజనాలు పెట్టారు, కానీ మనకేం తెలియదు. అయిపోయిందండి సీను. ఏదో పనిలో పడిపోయిన అడవడైపోయింది. సాయంత్రం ఆవిడ ఎందుకు అలా అంది, ఆవిడ ఎందుకు టైం చూపించింది, నన్ను తిట్టిందేట ఆవిడ మనసులో అనమాట. మనసులో ఎందుకు తిట్టింది ఆవిడ. అయిపోయింది ఆ రోజు, పక్క అయిపోయింది. మరుసటి రోజు రెండో రోజు ఎక్కడికో మీటింగ్కి వెళ్తున్నాను. మళ్ళీ గుర్తొచ్చింది ఆవిడ. టైం చూపించి ఇలాగ ఏం చెప్తాను ఇలాగంటుంది. ఏట్రా ఎందుకు అలా అనేసింది ఆవిడ. నేను ఏం తప్పు చేశాను? పాస్టర్నే కదా, నాకు ఇచ్చిన టైం అంతా వాళ్ళే తీసేసుకున్నారు. స్టేజ్ వాళ్ళు తీసుకున్నారు, గ్రీటింగ్స్ వాళ్ళు తీసుకున్నారు. నాకు ఉన్న టైమే అరగంట కదా, అది కూడా చెప్పకుండా ఆవిడ అలా మాట్లాడింది. పైగా ఆవిడ గట్టిగా మాట్లాడితే అందరూ చూశారు. మూడో రోజు గుర్తొచ్చింది. అప్పుడు నా మనసుకు అర్థమవుతుంది నేను హర్ట్ అయ్యాను. లేదా అందుకు గుర్తొస్తుంది, హర్ట్ అయ్యాను నేను. నాలో ఏదో లోపం ఉందనుకుంటే నా మనసు ఏముంటుందో తెలుసా, కాదు నీ తప్పే ఉంది ఇందులో. లేట్ చేసిన దాళ్ళు నిజమే, గ్రీటింగ్స్ ఇచ్చిన దాళ్ళు నిజమే, ఆటుపక్క ఆవిడ అర్థం చేసుకోకుండా మాట్లాడింది నిజమే, వెనకాల భోజనాలు ఉన్నాయి దేనికి అడ్లేదు జరిగిపోతున్నాయి నిజమే. అన్ని నిజాలు ఉన్నా నేను ఎందుకు హర్ట్ అవ్వాలి? అన్ని నిజాలు ఉంటే తప్పు ఆవిడ చేసింది అవ్వాలి, నేను హర్ట్ అవ్వకూడదు కదా. అప్పుడు నాకు అర్థమైంది నా లోపల ఎక్కడో నేను అనేవాడిని. మన వాళ్ళు ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే నేను హర్ట్ అవ్వనురా. ఎవరైనా నా పక్కకు వచ్చి నాకు డైలాగులు వేసినా నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే మన వాళ్ళు కొంతమంది కొంచెం క్లోజ్గా ఉండని బట్టి ఒక్కొక్కడు కొంతమంది ఉంటారు, 2-3 ఉన్నారు, ఆ మిగతా వాళ్ళు అనరు. కానీ ఇద్దరు చాలా పెద్ద డైలాగులు వేస్తారన్నమాట. అవి చెప్పానంటే వాళ్ళ మీద మీకు ఒళ్ళు మండిపోతుంది, అంత పెద్ద డైలాగులు వేస్తారు. నేను మొన్న ఇంకా దారుణమైన నువ్వు క్రిస్టియన్ ఎలా అయ్యో అని నాకు అర్థం లేదన్నాడు ఒకడు. మనోళ్ళే సైలెంట్. నేను అన్నాను మన వాళ్ళతో ఎవరితో మాట్లాడు, దేవుడు నాకు ఈ సేవలో ఇంత బాగా చేయడానికి నాకు దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే నేను హర్ట్ అవ్వనురా. నాకు ఈగోని దేవుడు తీసాడు కాబట్టి నేను ఫీల్ కాను. కాబట్టి నాకు వచ్చిన అవమానాలు ఎన్ని వచ్చినా సరే నేను హ్యాపీగా వెళ్ళిపోతాను. అంటే పాస్టర్ల నుంచి వచ్చిన అవమానాలు నేను తట్టుకోగలుగుతున్నాను, కుటుంబం నుంచి వచ్చిన అవమానాలు తట్టుకోగలుగుతున్నాను, సొసైటీ నుంచి వచ్చిన అవమానాలు తట్టుకోగలుగుతున్నాను. కానీ ఒక వాక్యానుసారంగా లేని జీవితం కలిగిన ఒక ఆడావిడ జనాల మధ్యన నన్ను కనుక అవమానిస్తే అక్కడ దొరికాను అనమాట. ఇంతకే అది ఉంది అని సంగతి దేవుడు తెలుసు, మనకు తెలీదు. దేవుడు గ్యాలం వేసి దాన్ని బయటికి లాగాడు. స్తోత్రం. నేను ఆవిడికి చెప్పాను, ఆవిడ మీద అస్సలు గొడవ పడకండి మీరు. ఆవిడ నాకు హెల్ప్ చేసింది. ఎందుకంటే ఒకరోజు యేసుప్రభు వాక్యం చెప్తుంటే, నాకు ప్రభు మాట్లాడిన విషయాలు, యేసుప్రభు వాక్యం చెప్తుంటే కింద నుంచి నువ్వు చెప్తున్న వాక్యం నాకు నచ్చలేదు అన్నాడు. ప్రభు అన్నాడు, నేను చెప్తున్న మాటలు ఇప్పుడు మీ ముందు నెరవేరుతున్నాయి అన్నాడు. ఏంటి నువ్వు ఎలాంటి ప్రసంగం చేస్తావని ఆ గ్రంథపు చుట్ట లాక్కుని కాలర్ పట్టుకుని ఈడ్చుకుని బయటకు తీసుకొచ్చి కొండ శిఖరం మీదకి ఎక్కి తోసి చంపేద్దాం అనుకున్నారు. చదివారు కదా అది. ప్రభు వాళ్ళని విదిలించుకుని వచ్చేసి మళ్ళీ వచ్చేవారు అక్కడ ప్రసంగం చేశాడు. స్తోత్రం చెప్దామా. మళ్ళీ వాళ్ళ మధ్యన ప్రసంగాలు చేశాడు. నేను టైం చూపిస్తేనే ఫీల్ అవ్వానా. ప్రభు కాలర్ పట్టుకుని కొండ మీద గీడ్చుకుపోయారు. ఓ పెద్ద తోపు పాస్టర్ గారు ఒక ఆయన ఉంటారు, కాకినాడ వచ్చారు ఒకసారి ప్రసంగం చేయడానికి.
వాక్యం జరుగుతున్నప్పుడు ఎదర కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటుంటే మైక్ ఇసిరేసి వెళ్ళిపోయాడు. మైక్ ఇసిరేసి ఒక అతను వాక్యం చెప్తుంటే సౌండ్ సిస్టమ్ రీసౌండ్ వచ్చిందని మైక్ కింద పాడేసి, నేను వాక్యం చెప్పడం రాను, నాలాటోని పిలిచినప్పుడు నువ్వు సౌండ్ సిస్టమ్ చూసుకోవద్దా అని అరిశాడు. ఒకరు ఏంటి 20 మంది 30 మంది గ్యాదర్ అయ్యారు, దీనికోసం నన్ను పిలిచావు అని ఫీల్ అయిన సందర్భాలు. సేవకులు ఇలా ఉంటే దేవుడు ఎలా ఉన్నాడు? కాలరు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళినా దాని గురించి ఏమీ పట్టించుకోకుండా మళ్ళా తన ప్రసంగాలు కొనసాగించాడు. హల్లెలూయా. నేను అనుకున్నాను, ప్రభువా నువ్వు శిఖరం, ఆ శిఖరం ఎక్కాలి మనం. దేవుని స్తోత్రం. ఆయన శిఖరం, ఆయా నువ్వు శిఖరం అని చెప్పడానికి కాదు, ఆ శిఖరం ఎక్కి ఆయన స్థాయికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన నరుడే, మనము నరుడే, కానీ ఆయన వంటి నరుడిగా మనం అవ్వాలనడానికే దేవుడు ఈ లోకానికి నరుడిగా వచ్చాడు. హల్లెలూయా. నేను అనుకున్నా, నా లోపల ఉన్నది దేవుడు నన్ను ఒప్పించాడు, నేను క్షమించబడ్డాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీలో ఎంతమందికి ఉందరా ఇంకా అహంకారం? చెప్పండి సార్. ఊరుకుంటామా? పెద్దమ్మ మాట ఉంది, ఊరుకుంటావు. మీ అత్తగారంటే పోనీ జోసెఫ్ తమ్మారం వెళ్ళాడు అనుకుందాం, రేవతాల మమ్మీ ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేదు మనవాడిని. రేవతి అంటాడు, రేవతి ఇదే ఆఖరి నేను రావడం, గేట్ బయట దింపేస్తాను కానీ నన్ను లోపల రమ్మని అనక అంటాం. ఉంటుంది. ఎందుకంటే అత్తయ్య గారి దగ్గర మనం మెయింటైన్ చేయాలా? ఎక్కడా మెయింటైన్ చేయకు. తగ్గింపు, ఎంత తగ్గింపు అండి యేసయ్యది. నేను దీని నన్ను ఊరుకున్నాడు. అసలు ఆ సందర్భం ఊహించు, వాక్యం చెప్తున్న ఒక అతని కాళ్ళను పట్టుకుని ఈడ్చుకుని బయటికి లాక్కుపోయారంటే అని ఎంత ఫీల్ అవ్వాలా? ఎంత ఫీల్ అవ్వాలి? ఇప్పుడే నీ కాళ్ళు చేతులు అందరూ పడిపోను కాకుండా అందరూ పక్షపాతం వచ్చి పడిపోరా? ఏమీ డౌట్ లేదు. నన్ను అంటే ఏమంటారా? కింద పడతారు. కానీ సైలెంట్గా లాక్కుపోతుంటే కూడా పోయాడు, తోసేస్తుంటే ఇంకా పని ఉంది కాబట్టి విదిరించుకొని వచ్చాడు. కానీ తన పని, తన పరిచర్య, తన బోధ కొనసాగించుకుంటూనే వెళ్ళిపోయాడు. అట్టి తగ్గింపులకు మనందరం వద్దుముగాక. హల్లెలూయా. అది కదండి గొప్ప సంగతి. అది కదా గొప్ప సంగతి. ఎంత గొప్పడు, మనకి ఎంత అహంకారం అండి. చదువుకున్నవాడికి చదువు లేనో డైలాగ్ వేసాడంటే, ఏమిటి వీడు మాకు చెప్తాడా? ఏం చదువువరా నువ్వు అంటాం. చదువుకున్నాడు. డబ్బు ఉన్నవాడికి డబ్బు లేనో డైలాగ్ వేసాడంటే, వీడు 4 రోజులు పనిలోకి వెళ్ళిపోతే తినడానికి ఏముండదు, వీడు నాకు చెప్తాడా అంటాం. బైబిల్ డిగ్రీలు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నాలంటో డిగ్రీలు లేనాడు కప్పుకుని ఏమన్నా అన్నాడు అనుకో, ప్రతి ఒక్కడ బైబిల్ ఎత్తుకుని తిరిగేయడమే, ఏమీ రాకుండానే అంటారు. ఒక అతను అన్నాడు, ఏం చదువు అంటే 10th అంటే, బతుకు తిరిగి వచ్చావా అని హెడ్ పుసుకుమని. ఏముండదు, ఈజీ. అహంకారం మళ్ళీ ఉంటుంది, తొలగించుకోండి. నువ్వు అహంకారి అనడానికి ఒకటే హట్ అవ్వడం గుర్తయితే, రెండోది ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళని చులకనగా చూడడం. అలా చూస్తున్నావా? ఎదుటి వాళ్ళని చీప్గా చూస్తున్నావా? ప్రభు ఎలా అంటాడో తెలుసా? ఆయన త్రాగుబోతులతో, వ్యభిచారులు, ఈ లోకంలో ఎన్నికలైన వారి మధ్య కూర్చుని వారితో కలిసి తింటూ వారికి సువార్త చేశాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి. ఎలక్షన్లో చూసారా? ఎలక్షన్లో ఎద్దుల బండోడి దగ్గర కూర్చుంటాడు మనోడు, ఎలక్షన్లో టిఫిన్ బండోడి దగ్గర కూర్చుంటాడు. అయిపోయింది, గెలిచాడా ఇక చూడు, ఎవడ మొహం అంత సీనే లేదు. ఇక ఈ ఎద్దుల బండోడే ఆయన కనుక కలాలంటే ఒక 6 నెలల ముందు అపాయింట్మెంట్ చూసుకుని దూరం నుంచి చూస్తే చెప్తాడు ఇలాగా. మన దేవుడు అలా కాదు. పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి మనుషులతో కలిసి తిరిగాడు. దేవుని స్తోత్రం. అది ఆయన తగ్గింపు. నేర్చుకుందాం, ఇంకా నేర్చేసుకుందాం. యేసయ్యకి సమానమైన పోలికలోకి వచ్చేద్దుముగాక. రెడీ చెప్దాం. హల్లెలూయా. మన అహంకారం అంతటి నుంచి, మన ఈగో అంతటి నుంచి, తప్పుని ఒప్పుకోలేని మన స్వభావం అంతట్లోంచి దేవుడు మనల్ని విడుదల చేయునుగాక. నరులు ఎలాంటి వాళ్ళంటే స్వార్థపరులు. నువ్వు ఒక ఆటో వెనకాల వెళ్తూ కారులో సైడ్ అడుగు, కొద్ది రోడ్డు పెద్ద కాదు, బాగానే ఉంది, సైడ్ అడుగు, ఎవడో ఇలా చూపిస్తాడు, చెయ్య ఎక్కడుంది అని, ప్లేస్ ఎక్కడుంది. నువ్వు చిన్న కారే, ఎదురుగుంటా లారీ రాని ఏమంటాడు లారీ పడతావు, సైడ్ ఎక్కడ ఉందరా, నువ్వు అక్కడ నేను ఎక్కడ ఉన్నా అంటాడు. ఇలా పక్కకి దిగి ఆ లారీ ఉండి పంపిస్తాడు. నీకెందుకు ఇవ్వలేదు సైడ్? నీకెందుకు ఇవ్వలేదు? లారీని పంపించకపోతే ఈడు ముందుకు వెళ్ళాడు.
నీకు సైడ్ ఇవ్వకపోయినా సరే ఈడు వెళ్ళగలడు, నువ్వు పోతే ఏంటి, నీకు అర్జెంట్ అయితే ఏంటి, నీకు ఏదైనా నష్టం వస్తే నాకేంటి, నా పని సాగుతుంది. అదే ఆపోజిట్లో వస్తే ఏ మూలకి వెళ్ళిపోయినా బ్యాక్ చేసుకోవాల్సి వచ్చినా సరే చేసుకుని వాళ్ళకి సైడ్ ఇస్తాం. స్వార్థం. నా పని బాగుంది, నా పని సాగిపోతుంది, అమ్మో ఇలా చేస్తే నాకు ఇబ్బంది కలుగుద్ది, పక్కోడు పోయినా పర్లే, ఎవడేమైపోయినా పర్లేదు. యేసుప్రభు ఎలాంటోడు, యేసుప్రభు ఎలాంటోడు, నీ గురించి నా గురించి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. పిలాతు, నేను తలుచుకుంటే నిన్ను విడుదల చేయగలను. యేసు ఏమనుకున్నాడు మనసులో, అప్పగించబడిందే నేను రబ్బాయి, నువ్వు విడుదల చేయడం ఏంటి, నాకు కావాలి దెబ్బలో, నేను దెబ్బలు తినే కొద్దీ మీ అందరికీ స్వస్థత కలుగు. ఏ మూలన క్రైస్తవుల్లో నిస్వార్థం కనబట్లే. స్వార్థం. మనం బాగుండాలి, మనం బాగుండాలి, మనం బాగుండాలి. ప్రతి చోట ఒక ట్రాఫిక్, ఒక జర్నీ, ఒకటి ఏదైనా కట్టుకోవాలంటే, ఒక ఇల్లు కట్టుకోవాలంటే పక్కోడికి ఇబ్బంది పడిన, పక్కోడి నష్టపోతున్నా మనకు అవసరం లేదు. ఓ పంట పండించేవాళ్ళు పక్కోళ్ళు పాడైపోతున్నా పర్లేదు, నా పంట బాగుంటే చాలు. ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం చేసేవాళ్ళు ఎవడు ఏమైపోయినా పర్లేదు, నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేను బాగుండాలి. మన దేవుడు మనం బాగుండాలని ఆయన ఇబ్బంది పడ్డాడు. మనల్ని ధనవంతులు చేయటకు ఆయన దరిద్రుడు ఆయన. కానీ మనం ధనవంతులు అవడానికి పక్క వాళ్ళని దరిద్రుడైనా పర్లేదు అనుకుంటాం. ఎంత తేడా ఉంది. అందుకే ప్రభు ఛాలెంజ్ చేసి అన్నాడు, నేను నీ వంటి వాడిని కాదు, నేను నీలాంటి రకాన్ని కాదురా బాబు, నీ ప్రవర్తనకి నా ప్రవర్తనకి చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఆఖరికి మాట చెప్పిన, మన దేవుని గొప్ప విషయం, మన యొక్క తత్వం దేవుని యొక్క తత్వానికి తేడా ఏంటంటే, ఎవరి గురించి అన్నా మనకి ఒక రాంగ్ విషయం తెలిసింది అనుకుందాం, లేదా వాళ్ళు మనకి నచ్చలేదు అనుకుందాం, వాళ్ళ గురించి ప్రచారం చేస్తామండి. ఈ ఫోన్లు కనిపెట్టిన తర్వాత ఇంకా దరిద్రం ఎక్కువైపోయిందండి. ఎక్కడోళ్ళకో ఫోన్ చేయడం, ఆవిడ ఎలాగా, అతను ఎలాగా, ఆమె ఎలాగా, ఓ అవునా, ఇద్దరిని చుట్టబెట్టి వేసేస్తాడు నరకంలోకి, ఏం డౌట్ లేదు. ఎంత ఆరాటమో ఎదుటోళ్ళని నెగిటివ్గా చేయడానికి, ఎదుటోళ్ళ మీద నిందలు మోపడానికి, ఎదుటోళ్ళు తప్పుడు మనుషులుగా చెప్పడం కోసం ఎంత ఇష్టమో ప్రజలకి. దేవుడు ఎలాంటివాడు చెప్పనా? ఎఫెసీ సంఘంలో పొరపాట్లు ఉన్నాయి లేదా? ఉన్నాయి. ఎవరికి చెప్పాడు అయ్యే చెప్పండి. ఎఫెసీలో ఉన్న సంఘదూతకి ఎలా రాయము, ఏ స్మరణావళికి చెప్పచ్చు కదా. ఎఫెసీ వాళ్ళు ఉన్నారే, అమ్మ వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా, చెప్పాడా? చెప్పలే. సార్దీసోళ్ళు బతికినా చచ్చినట్టే అట, బతికినా చచ్చినట్టే సార్దీసోళ్ళు అని ఎవరికి చెప్పాడు ప్రభు? సార్దీస్కే చెప్పాడు, లౌదికోళ్ళు చెప్పలే. వాళ్ళు చేసిన పొరపాటు వాళ్ళకే చెప్పాడు ప్రభు, వాళ్ళకే చెప్పాడు. వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళకే చెప్పాడు, ఊరందరికీ చెప్పలే. మనం ఏంటో తెలుసు, అందరికీ ఫోన్లు చేయడం, కలిసినప్పుడు ఆవిడేలా. ఎక్కువ ఆడవాళ్ళు అండి, ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీకు ఎందుకో తెలీదు, ఆ స్వభావం ఎందుకు వద్దో తెలీదు, చాలా జాగ్రత్త. ఎదుటి వాళ్ళ గురించి తప్పుడు ప్రచారం చేయొద్దు, ఎదుటి వాళ్ళని నెగిటివ్గా వాళ్ళ మీద ముద్ర వేయొద్దు దయచేసి. ఓ మాట, యేసుప్రభు భూమి మీద ఉన్న రోజుల్లో పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి ప్రభు ఎలాంటోడని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? ఆయన అయితే చాలా మంచోడండి, చాలా పరిశుద్ధుడు అని చెప్తారా? వంచకుడు, దొంగ, మా చర్చిలో విశ్వాసుల్ని లాక్కుపోయాడు, రొట్టెలు చూపి, ఇక తర్వాత ఏంటి, దెయ్యాలని ఎల్లగొడుతున్న వంక చూపి చేతపడాడు. దెయ్యాలని ఎల్లగొడుతూ జనాలందరినీ ఆకర్షించుకుని డబ్బులు లాగేశాడు. డబ్బులు లాగాడా లేదా చెప్పండి రాయ్ బాబు? పేద విధవరాలు ఆస్తి అంతా లాగేసుకున్నాడా? ఏమని చెప్తుడు? పేద విధవరాలండి, 4 కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆవిడ ఆస్తి అంతా పట్టుకుపోయాడని చెప్తారు. చెప్పరా? ఎవరి గురించే? యేసు ప్రభు ఇంత భయంకరమైనవాడా అన్నట్టు చెప్తారు వాళ్ళు. నిజమా అది? కెట్టని వాళ్ళు మన గురించి చెప్పినప్పుడు, లేదా ఎవరి గురించి అని చెప్పినప్పుడు నమ్మేకు, అటుపక్క వాళ్ళు చెప్పినప్పుడు నా దగ్గర చెప్పకను. దేవుడు కృపలు మన వాళ్ళు ఎవరు నా దగ్గర చెప్పరు. ఎందుకంటే నేను స్టార్టింగ్లో మనకెందుకురా నోరు మూసుకో అంటాను. అందుకని అనే ఒక విషయం ఉంది నీకు చెప్తామన్నా, నువ్వేమో వినవు, నాకెందుకు ఆడు ఎవడో మంచోడో చెడ్డాడో నాకెందుకురా? నువ్వు పరిచయంలాగా మంచోడు గురించి కూడా చెడ్డోడని చెప్తావు, నువ్వు చెడ్డ సాక్షి లేదా నిజమే చెప్తావు, నాకెందుకు?
నా లైఫ్, నా జీవితం, నా పరిస్థితులు, నా టార్గెట్లు, నా బాధలు నాకున్నాయి, నీ బాధలు, నీ సమస్యలు నీకున్నాయి. వాళ్ళు ఎవరి గురించో మనం ఎందుకు మాట్లాడుకోవాలి? పని పాట లేనోడు మాత్రమే పని చేస్తాడు. చీప్ మెంటాలిటీ అది, చాలా చీప్ మెంటాలిటీ. మరొకరు ఎవరినో బ్యాడ్ చేయడం అనేది చాలా చీప్ మెంటాలిటీ. ఒక ఆయనకి నేనంటే ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు అంటే, వాక్యం ఉన్నదన్నట్టు చెప్తాను, అంతకంటే పరిచయం నాకు లేదు ఆయనకి. పైగా ఆయన ఒక ఆయనతో కలిసి, ప్రసాద్ గారు ఆయనతో కలిసి పనిచేసేవారు. పనిచేసినప్పుడు ప్రసాద్ గారు నాతో ప్రేయర్ చేయించుకుంటుంటే, నేను ఏమంటే అతను ఏదో తేడాగా కనబడుతున్నాడండి నాకు ప్రార్థన చేస్తుంటే, కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఈయనేమన్నాడు, సరదాగా మాటలు ఆయనతో పీటర్ గారు ఇలా అన్నారట. ఆయన పెడేసుకున్నాడు. ఒక 20 రోజులు, నెల రోజులకి మ్యాటర్ ఏంటంటే, ఈయన ఈ ప్రసాద్ గారిని చూపించి, ఈయన చాలా పెద్దోడు, చాలా గొప్ప. నిజమే, ఆయన ఐఏఎస్ వరకు చదివిన వ్యక్తి, చాలా పెద్ద అయినా నీకు గవర్నమెంట్ జాబ్లు ఇస్తారని 40 లక్షలు తీసుకున్నాడు కొంతమంది దగ్గర, పాస్టర్ల పిల్లల దగ్గర. దొరికేసాడు. అతన్ని బయటికి గెంటేసి నన్ను పిలిచి, మీరు ఆ రోజు చెప్పారండి, నేను ఎందుకో ఇలా తీసుకున్నాను, ఆయనకు కూడా అనేసానండి, ఆయన మీ మీద చాలా ఇదిగా ఉన్నాడు. అయిపోయింది. నన్ను మండపేట మీటింగ్కి పిలిచారండి ఒకసారి. రాత్రి మీటింగు, నాకు మెసేజ్ రాత్రి 10కి ఇస్తారు. పాస్టర్ల మీటింగు, గంట సేపు నన్ను దుర్బోధల గురించి చెప్పాలని నెల రోజులు నన్ను అడిగి డేట్ తీసుకున్నారు. నేను నాతో పాటు ఇద్దరిని, మన టీం వాళ్ళని ఎవరిని తీసుకెళ్ళి గుర్తులేదు, ఒకరు గుర్తున్నా ఒకరు గుర్తులేదు. వెళ్ళాం ముగ్గురం. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఉన్నాడు. నేనంటే ఇష్టం లేనివాడు ఆయన ఉన్నాడు. నేను మామూలుగా పలకరించాను, ఎందుకంటే నేను మర్చిపోయాను. అది విచిత్రం, గుర్తున్నా నేను మామూలుగా నవ్వుతుంది, కానీ నేను మర్చిపోయిన దేవుని కృపల్ల మర్చిపోయి నవ్వుతూ పలకరించేసాను. ఆయన ముఖం మార్చుకున్నాడు. తర్వాత కూర్చున్నాం. నా ముందు ఒక ఆయన మాట్లాడేశాడు. ఇప్పుడు నేను చెప్పాలి వాక్యం. నా ముందు ఈలోపు ఏం చేశాడు, ఈయన నన్ను మీటింగ్కి పిలిచాడు. అతన్ని కిందకి తీసిపోయి నా గురించి ఏదేదో చెప్పేశాడు. పైకి వచ్చాడు, అతను మొహం బాగలేదు. వచ్చినప్పుడేమో రండి అన్నవాడు మొహం బాగలేదు. నా ముందు ఒక అబ్బాయి ఇప్పుడు 5 నిమిషాలు వాక్యం చెప్తాడని, నేనంటే కిట్టని వాడు ఉన్నాడే, వాళ్ళ అబ్బాయికి వాక్యం ఇచ్చారు. ఏనుగు అన్నాడు, చెయ్యి అన్నాడు, కుక్క అన్నాడు, కథ చెప్పి 5 నిమిషాలు తక్కువ 11కి ఇచ్చారు మైక్ నాకు. 5 నిమిషాలు తక్కువ 11కి నన్ను పిలిచిన ఆయన నాకు మైక్ ఇస్తూ, ఇప్పుడు బ్రదర్ మాట్లాడతారు, 11 గంటలకు ముగిస్తారు అన్నాడు. 5 నిమిషాలు తక్కువ 11కి ఇచ్చి నేను కొన్ని ప్రశ్నలు అడిగాను బైబిల్లోంచి. ఇలా అడుగుతారు బయట, దానికి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? లేకపోతే మీరు చెప్తే అడిగితే నేను చెప్తాను, లేకపోతే లేదంటే వాళ్ళు చెప్పమన్నారు. నేను వాక్యం చెప్పాను, ఒక అరగంట 30 గంట చెప్పాను. చెప్పిన తర్వాత ఒకరు వచ్చి, పాస్టర్ గారు మిమ్మల్ని కిందకు వచ్చేయమన్నారండి, బాగా కిందకి అన్నారు. వీళ్ళందరూ భోజనాలకు దిగారు, మేము బాగా కిందకి వెళ్ళిపోయాం. కిందకి వెళ్తే ఎవడో లేడు అక్కడ, ఎవడో లేడు. చూసాం. మాకు అర్థమైంది, భోజనం పెట్టాలనుకోలేదు ఆయన. బయటకు వస్తే కిరాణా కొట్టు మూసేస్తుంటే 2 రొట్టె ముక్కలు దొరికినాయి, తీసుకున్నాం. మెయిన్ వెళ్ళిపోతుంటే హైవేలో కూర అయిపోయింది, చపాతీలు ఉన్నాయి. ఉత్తి చపాతీలు తీసుకుని తింటా ఇంటికి పోయాం. ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా? దీని అంతటికి రీజన్ ఏంటో తెలుసా? నా మీద కక్ష ఉన్న ఒకడు నా గురించి తప్పుగా చెప్పడం కాదు, నా మీద కక్ష ఉన్న ఒకడు నా గురించి తప్పుగా చెప్తే అటుపక్కోడు నమ్మడం. తర్వాత కొంతకాలానికి తెలుసుకున్నాడు. ఆయన ఫోన్ చేశాడు, చాలా బాధపడ్డాడు, మిమ్మల్ని అవమని. నేనేం ఫీల్ అవ్వలేదు. నేను చెప్తాను కదా, మనకు అస్సలు అలాంటిది ఉండదు. ఎక్కడో లోపల ఉండిపోయింది, ఆ దరిద్రం కూడా మొన్నటితో వదిలిపోయింది, దేవుని స్తోత్రం. కానీ ఎంత పని జరిగిందో చూడండి. దేవుని పని పాడైపోయిందా? పరిచర్య పాడైపోయిందా? వాళ్ళందరూ ఏమనుకుంటారు, భోజనం కూడా పెట్టకుండా పంపించేశారట ఆయనకి. ఇక్కడి నుంచి మండపేట వెళ్తే భోజనం పెట్టకుండా కావాలని కిందకు పొమ్మన్నారట. ఎంత దారుణంగా వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది. దీని అంతటి కారణం ఏంటి? ఒక నిజం కానిదని నమ్మడం. మన దగ్గరికి వాళ్ళని వీళ్ళని బ్యాడ్ చేయడానికి కొంతమంది వచ్చి చెప్తారు, నోరు ముయ్యమని చెప్పండి. అదే పనిగా కూర్చుని ఎవరి గురించి అయినా మాట్లాడుతుంటే నువ్వు కనుక అక్కడ ఉంటే వచ్చి పోతారు ఇద్దరు నరకానికి అని చెప్పు. ఆడవాళ్ళకి ఎక్కువ ఏ పని ఉండదు, వీళ్ళకి ఏ పని ఉండదు. మగవాళ్ళకి మాత్రం మీరు స్పెషల్ డ్యూటీ వేసుకుంటారా? నిజంగా మీ భార్య అంటే మీకు ప్రేమ ఉండి వాళ్ళ పరలోకం వెళ్ళాలనుకుంటే వీళ్ళ కనుక ఎలాంటి మాట మాట్లాడుతూ దగ్గరికి వెళ్ళి నోరు మూసుకో అని చెప్పు. నీకెందుకంటే నోరు మూసుకో అని చెప్పు. నిజమే, మనకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే కట్టడి చేయాలా, ఎందుకంటే ఎక్కువైపోతుంది అది ఉండే కొద్దీ. అదే పని వీళ్ళకి క్షమించలేరు.
ఎదుటోళ్ళని అర్థం చేసుకోలేరు, జరిగిన విషయాన్ని దాన్ని అనలైజ్ చేయలేరు. ఎందుకంటావు, అతను ఇలా అనడానికి కారణం ఏంటంటావు, వీళ్ళు ఏ పరిస్థితుల్లో దీన్ని ఎదుర్కొన్నారంటావు, ఏమని వాళ్ళ కంటికి కనబడిన దాన్ని బట్టి వెంటనే దాన్ని పెద్ద మ్యాటర్ చేసుకుంటారు. మ్యాటర్ చేసుకుని వాళ్ళు మాట్లాడేసుకుని వాళ్ళ మధ్యనే దాన్ని పెద్ద కొండంత మ్యాటర్ చేసుకుంటారు. నాకు తెలిసి పరలోకంలో 1000 మంది మగవాళ్ళు ఉంటే ఒక ఆడవాళ్ళు ఉంటారేమో అనుకుంటున్నాను. ఈ తరం అయితే 1000 మంది పోతారనుకుంటాను నేను. ఏం మరి, నేనే చూస్తాను మన వాళ్ళ మధ్యన, నేనే మన వాళ్ళ మధ్యన కొంతమందిని చూస్తాను. ఎందుకు ఇలా ఉన్నారు? నా వాక్యం తప్ప? నేను సరిగా చెప్పలేకపోతున్నానా? నేను సరిగా సేవ చేయలేకపోతున్నానా? సరైన మాదిరి నేను చూపించలేకపోతున్నానా? ఎందుకు నా సంఘం ఇలా ఉంది? నా సంఘంలో కొంతమంది ఎందుకు ఇంకా ఇలా ఉన్నారు? ఎందుకు ఇంకా ఏమీ తెలియని వాళ్ళగా, వాక్యం తెలియని వాళ్ళగా ఎదుటి గురించి చెడ్డగా మాట్లాడుకోవడం, వాళ్ళ గురించి ప్రచారం చేసుకోవడం, వాళ్ళని క్షమించలేకపోవడం, తప్పులు ఒప్పుకోకపోవడం, స్వార్థంగా బిహేవ్ చేయడం, సహనం లేకుండా ఉండడం, వాళ్ళ కోపాలు, ఉద్దేశాలు, ఉద్రేకాలని వాళ్ళు వెలగక్కేయడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు కొంతమందిలో నేను తప్పు చేస్తున్నాను సేవ. నేను ఎందుకు యేసుప్రభు లాంటి వాళ్ళని కొంతమందిని రెడీ చేయలేకపోతాను? చాలా లోపల డీప్ హట్ ఉంటుంది నాకు. నాకు దేవుడే సమాధానం చెప్పాలి. నేను మాదిరిగానే చూపించలేకపోతున్నానంటే నేను అసలు ఎవరి గురించి ఎవరి దగ్గర బ్యాడ్గా చెప్పను. ఎవరైనా నాకు చెప్పినా సరే, అలా మాట్లాడకూడదు, మన దగ్గర లేని మనిషి గురించి మనం మాట్లాడొద్దని చెప్తాను. కానీ ఎందుకు అలా జరుగుతుంది మనకు తెలియదు. అయితే దేవుడు మాత్రం మాట మాట్లాడుతున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలీదు, నువ్వు ఎప్పుడు పోతావో తెలియదు, కానీ నీ చావు నీకు మంచిది అవ్వాలి. దేవుని స్తోత్రం. నీ చావు నీకు ఎప్పుడు మంచిది అవుతుందో తెలుసా? నీ బతుకు మంచిదైనప్పుడు, నీ బుద్ధి మంచిదైనప్పుడు నీ చావు నీకు మంచిది అవుతుంది. నీ బుద్ధి బాగోనప్పుడు నీ చావు నీకు మంచిది అవుతుంది. మొన్న పాప అడిగింది, 10 సంవత్సరాలు ఉంటాయేమో, 11 సంవత్సరాలు, వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి, మా అమ్మాయికి ఒక పెద్ద డౌట్ వచ్చిందనే ఒకసారి. ఏంట్రా తల్లి అంటే, యేసు ప్రభు గురించి ఒకరట హతసాక్షి అయిపోతే వాళ్ళు చెడ్డోళ్ళైనా సరే పరలోకం వెళ్ళిపోతారని అడిగింది. నేను చెప్పాను, ఒకడు చావు పరలోకాన్ని డిసైడ్ చేయదు, ఒకడు బ్రతుకు పరలోకాన్ని డిసైడ్ చేయదు. దేవుని స్తోత్రం. చావు డిసైడ్ చేయదు. కాలు జారి కింద పడి తలక పగిలిపోయి చచ్చిపోయినా సరే, యేసు ప్రభు గురించి హతసాక్షి అయిపోయినా సరే ఏమీ డిసైడ్ చేయదు. నీ బ్రతుకుందే, అదే నీ పరలోకాన్ని డిసైడ్ చేస్తుంది. జాగ్రత్తగా ఉందాం. మనం ఆయన వంటి వారు అవ్వాలి. నువ్వు బైబిల్లో ఆత్మ గురించి రాసిన మాటలు చదివితే, ఆత్మ అని మామూలు అక్షరాలు ఉంటాయి, ఆత్మ అని పెద్ద అక్షరాలు ఉంటాయి. ఎందుకు? 2 ఆత్మలే, కానీ ఒకటి మానవుని ఆత్మ, ఇంకొకటి దేవుని ఆత్మ. 2 ఆత్మలే, కానీ ఈ ఆత్మ వేరు. అలాగే యేసుప్రభు నరుడే, యేసుప్రభు మనుషుడే, కానీ ఆయన గురించి రాసేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. ఆ ముండ్ల కిరీటమును, ఓదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు అన్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. చిన్న అక్షరాలు ఎందుకు రాయలేదు అక్కడ? చూసారా బైబిల్లో? తర్జుమాదారులు ఏం చేశారు తెలుసా? మనలాంటి మనిషి కాదురా అతను, మనం మూర్ఖులం, మార్పు లేని వాళ్ళం, స్వార్థపరులం, సహనం లేని వాళ్ళం. చూసారా 19వ అధ్యాయంలో? మనలాంటి నరుడు కాదు కాబట్టి ఈ మనుష్యుడు అనే మాటని బోల్డ్ చేసి పెద్ద అక్షరాలు పెట్టారు. దేవుని స్తోత్రం. హీనమైన మనుషులమైన మనం ఆయన వంటి నరులుగా మారిపోదుముగాక. దేవుని ఆత్మ వల్ల కార్యం జరుగుతుంది. దేవుని ఆత్మ వల్ల కార్యం జరుగుతుంది. నిజమే, ఆయన నరుడే, కానీ మన వంటి నరుడు కాదు. ఆయన మనలాంటి వాడు కాదు, కానీ మనం ఆయన వంటి వారిగా అయిపోదుముగాక. హల్లెలూయా. లోతైన మార్పు తెచ్చుకుందాం, ప్రశాంతంగా ఉందాం, ఆవేశపడకుండా ఉందాం, మనుషులతో ప్రేమగా ఉందాం, చక్కగా అనవసరమైన మాట్లాడుకోకుండా, కాంట్రవర్సీలు మాట్లాడుకోకుండా, ఒకరికొకరు ఏదైతే పడదో వాటి కోసం మాట్లాడుకోకుండా, మన సంభాషణ ఉప్పు వేసినట్టు. ఎలాగ ఉండాలండి? ఉప్పు వేసినా బాగుని ఉంటాం, ఎక్కువ వేసేసామనుకో ఉప్పు ఏమంటాం? రుచి ఎక్కువైపోయిందంటాం. ఎవడైనా ఏమంటాం? ఉప్పు కసిమైపోయింది, మొత్తం పోయిందంట. దానికి అర్థం ఏంటంటే, మనం సంభాషణ తక్కువ మాట్లాడుకుంటే బాగుంటుంది. మనం మాత్రం మాట్లాడుకుని ఉప్పు ఎక్కువైపోతే వాళ్ళిద్దరు ఇడిపోతారు.
నేను చెప్పిన మాటను గుర్తుపెట్టుకో, ఏ ఇద్దరు ఎక్కువసేపు మాట్లాడుకుంటారో వాళ్ళు త్వరలోనే ఇడిపోతారు. ఎందుకు ఇడిపోతారంటే ఉప్పు ఎక్కువ వేస్తే టేస్ట్ పోద్ది. ఎవరైతే అతి క్లోజ్ అయ్యారో వాళ్ళిద్దరికి ఆ రెండు కుటుంబాలు ఇడిపోతాయి. ఉప్పు ఎంత వేయాలో అంత వేస్తే అది స్ట్రాంగ్గా ఉంటుంది, టేస్ట్. నేను ఎంతమందిని చూశాను, క్లోజ్ ఫ్రెండ్స్, ఈడు వాళ్ళింటి దగ్గర వాళ్ళ ఇల్లింటి దగ్గర ఒక 6 నెలల సంవత్సరం సాగుతుంది. తర్వాత ఈడి మొఖం చూడ్డాడు, ఆడి మొఖం ఈడు చూడ్డాం. ముఖ్యంగా ఆడవాళ్ళు, అయ్యి బాబోయ్ ఆ తోడుకోళ్ళు ఇద్దరు ఎంత క్లోజో. ఎవరన్నా చూసిన తోడుకోవడంలో మీరు అక్క చెల్లెలు, సొంత అక్క చెల్లెలాగా ఉన్నారంటారు. ఇక చూడు కొన్ని రోజులు పోయిన తర్వాత పెద్ద మ్యాటర్ లేదు. ఫ్రిడ్జ్ దగ్గర, కోడిగుడ్డు దగ్గర, ఎక్కడో రూపాయి దగ్గర వస్తుంది. పెద్ద మ్యాటర్లే ఉండవు. ఆడవాళ్ళకి ఏం మ్యాటర్లు ఉంటాయి? దాని గురించి ఇద్దరు తన్నేసుకుని గోడ కట్టించేస్తారు మధ్యలో. గోడ కడతావు కట్టవు, దాని మొఖం నేను చూడంటారు. ఎక్కువ ఉప్పు ఎక్కువ వేస్తే రుచి బాగోదు. ఎంత వేయాలో అంత వేసుకుంటే ఆ రుచి ఎప్పుడు బాగుంటుంది. స్తోత్రం చెప్దామా? కాబట్టి మనం జాగ్రత్తగా ప్రభు చిత్త ప్రకారం మన జీవితాల్ని కొనసాగించుకుని నిత్య జీవానికి వారసులగుదుముగాక.